ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? థర్డ్ హౌస్. రవి వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకోవాలి దాకా ఉన్నాం. ఉమ్, సార్ రెండు చెప్పారు సార్. తృతీయం చెప్పాలి, రవి ఇన్ థర్డ్. సరే మేడం, చెప్తాను. ఇప్పుడు రవి అనగా మనకి ఆత్మ కారకత్వం, పితృచింతన, ప్రభావం, ఆరోగ్యం, శక్తి, అదృష్టాలు. ఇవి మనకి పుస్తకంలో ఇచ్చిన కారకత్వాలు. అంటే ప్రతి మనిషి భూమి మీద పుట్టినప్పుడు ఏంటంటే మన బాడీలో మన ఆత్మ కారకత్వం రవినే తీసుకుంటాం. రెండు పితృచింతన కూడా తీసుకుంటాం వాటి. అర్థం? అంటే ఒకళ్ళ జాతకంలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనం ఎలా బిల్డ్ చేయాలన్నది ఇంపార్టెంట్. గ్రహకారకత్వాల్లో మనకి ఎవ్రీ పర్సన్కి మీరు చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ రవి. ఎవరికైతే ఆత్మశక్తి, ఆత్మ బలం ఉంటుంది అనుకోండి, వాళ్ళు జీవితంలో ఏదైనా సాధించగలుగుతారు, సర్వైవల్ అవ్వగలుగుతారు. ఎందుకంటే రవి మనకి ఇచ్చేది ఏంటంటే స్టేటస్, పేరు ప్రఖ్యాతులు. ప్రతి మనిషికి ఏంటంటే ప్రతి ఆత్మకి నాకు ఒక పేరు ఉండాలి, నాకు ఒక ప్రఖ్యాత ఉండాలి అని అనుకుంటారు. ఎందుకంటే రవికి దిగ్బలం దశంభావం. ప్రతి పర్సన్కి ఉంటుంది అలా. భూమి మీద పుట్టిన ఎంతమందికైనా సరే. ఎందుకంటే మనకి భూమి మీద ఏంటంటే వ్యత్యాసం ఉంటుంది. ఎక్కడ వ్యత్యాసం ఉంటుందంటే ఆర్థికంగా ఒక్కొక్క పర్సన్ దగ్గర, ఒక్కొక్కరి దగ్గర ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కరి దగ్గర తక్కువ ఉంటుంది. అది ఆర్థిక సౌలభ్యం అనేది. ఇక్కడ వ్యత్యాసం ఉంటుందే కానీ భూమి మీద ఒక మనిషి పుట్టాడంటే ప్రతి మనిషిలో ఒక ఆత్మ ఉంటుంది. ఇక్కడ వ్యత్యాసం ఏమి ఉండదు. ప్రతి మనిషి ఆత్మ ఒకటి కోరుకుంటుంది. ఇది నేము, ఫేము, స్టేటస్. అర్థమైందా? అలా వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ ప్రతి పర్సన్కి ఉంటుంది. లేనోడికి ఉంటుంది, ఉన్నోడికి ఉంటుంది, మధ్యతరగతి వాళ్ళకి ఉంటుంది. ఇక్కడ వ్యత్యాసం ఏమి ఉండదు. వ్యత్యాసం ఉండేది ఏంటంటే ఫైనాన్షియల్ స్టేటస్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని మనం ఏంటంటే వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు గొప్పోళ్ళు, వీళ్ళు తక్కువ వాళ్ళు అని చెప్పేసి మనిషి ఇంకో మనిషిని చూసే భావనలో డిఫరెన్స్ కనబడదు. కానీ ఈ ఆత్మ అనే దానికి ఏంటంటే వ్యత్యాసమే ఉండదు. ప్రతి మనిషిలో ఆత్మ ఉంటుంది మనలో ఉన్నట్టే. ఈ ఆత్మకి ఒక ఎనర్జీ కావాలి, శక్తి కావాలి. ఈ శక్తి, ఎనర్జీ వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది అన్నది ఇంపార్టెంట్. ఒక్క నిమిషం మేడం. సారీ మేడం, అవన్నీ ఆటంకాలు వస్తాయి. అంటే ప్రతి మనిషికి మీరు మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డ్ అవ్వాలంటే వాళ్ళు కొన్ని కర్మలు చేయాల్సి వస్తుంది. ఇందా మనం మాట్లాడుకున్నాం, లగ్నంలో సూర్యుడు కూర్చుంటే వాళ్ళు ఏం చేయక్కర్లా, వాళ్ళ వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకోవాలి. ఇక్కడ వ్యక్తిత్వం అంటే మనకి ఏముంటుంది చెప్పండి? సమాజంలో పెద్దోళ్ళు ఉంటారు, పెద్దలకు గౌరవించడం. ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం. అర్థమైందండి? చిన్న పెద్దని, చిన్నోళ్ళని ప్రేమించడం, పెద్దోళ్ళకి గౌరవించడం. అర్థమైంది? ఇది పర్సన్ యొక్క వ్యక్తిత్వం. ఇక్కడ సూర్యుడు బలంగా ఉంటాడు. ఏది బలంగానే కాదు, సూర్యుడు ఉచ్చ స్థాయిలో ఉంటాడు కాలచక్రంలో. ఏ పర్సన్కైనా అయినా సరే కాలచక్రం అనేది అంతర్లీనంగా నడుస్తూ ఉంటుంది. సూర్యుడు పూర్వ పుణ్యాధిపతి. ఒక్క చోట బాగున్నాడు, ఉచ్చ స్థితిలో ఉన్నాడంటే అది లగ్నంలోనే. ఏ పర్సన్ అయితే తన సెల్ఫ్ వ్యక్తిత్వాన్ని తను ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటాడో, అర్థమైందా, తన ఆలోచన విధానాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటాడు, అక్కడ ఆటోమేటిక్గా సూర్యుడు ఏం చేస్తాడంటే ఉచ్చ స్థితిని పొందుతున్నాడు. వాళ్ళ జాతకంలో ఉన్నాడు లగ్నంలో. మేబీ ఆ లగ్నం తులా లగ్నమే, లగ్నంలో సూర్యుడు కూర్చున్నాడు, నీచబడినా కూడా తన వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకుంటే గనక ఆ సూర్యుడు ఉచ్చ గుణాన్నే పొందుతాడు. అంటే ప్రతి పర్సన్కి కావాలి, ఎందుకంటే అప్పుడే కాన్ఫిడెన్స్ ఉంటుంది అతనికి. ఎందుకంటే అతని జాతకంలో లగ్నంలో ఉన్నాడు కాబట్టి. లేదు, సెకండ్ హౌస్ లో కూర్చున్నాడు సూర్యుడు వాళ్ళ జాతకంలో, ఇతనికి ఒక ఈ ఫైనాన్షియల్ స్టేటస్, కుటుంబంతో బాగా గడపటం, కుటుంబం కోసం నిరంతరం శ్రమించటం. అర్థం? హాబీ కింద ఈ ఫుడ్ సెక్టార్స్ ఇలాంటివి చేయటం, వంట వండుకుంటాం, సరదా తింటాం, నలుగురు తినిపించడం, ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడు అనుకోండి, ఇతనికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరుగుతుంది. ఇంటర్నల్ ఎనర్జీస్ బాగా డెవలప్, ఆత్మశక్తి బాగా పెరిగింది.
ఎందుకంటే రెండో ఇంట్లో సూర్యుడు ఏం చేస్తాడంటే కుటుంబానికి దగ్గరగా ఉండాలి, కుటుంబానికి దూరంగా వెళ్ళకూడదు. కుటుంబానికి దగ్గరగా లేకుండా దూరంగా వెళ్ళిన పర్సన్ ఏంటంటే వాళ్ళకి ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ డే బై డే డౌన్ అవుతుంది, శక్తి తగ్గుతూ ఉంటుంది, ఆత్మశక్తి తగ్గుతూ ఉంటుంది. ఇంకా వీళ్ళు ఏంటంటే జీవితంలో ఎదగాలన్నా కూడా ఏ పని చేయాలన్నా కూడా చేయలేరు. ఆత్మశక్తి లేని వాళ్ళు, కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు ఏ పని చేయలేరు, చేయలేని వాళ్ళు ఎదగలేరు. ఇంకా ఎదగడం అంటే చాలా రకాలు ఉంటుంది ఇక్కడ మాట. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ జాతకంలో శుక్రుడు బలంగా ఉన్నాడు, శుక్ర ప్రభావం ఎక్కువ ఉంది. వాళ్ళు ఏంటంటే ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ బాగుండాలి, లగ్జరీస్ బాగుండాలి, ప్రేమ వ్యవహారాలు బాగుండాలి, ఇలాంటి వాటిని ఇష్టపడుతుంటారు. దాంట్లో సాధించడం ఎదగడంగా ఫీల్ అవుతారు. ఒక్కొక్కళ్ళకి ఈ ధనాన్ని మీద గ్రహాలు బలంగా ఉంటాయి, మనం బాగా డబ్బు దాయాలి చేయాలి అని గురుకారకత్వాల్లోకి వెళ్తాయి, వాళ్ళు దాన్ని ఎదుగుదలనుకుంటారు. కొంతమందికి ఏంటంటే అధికారం కావాలి, పొలిటికల్ గా ఉండాలి, పవర్ ఉండాలి, దాన్ని ఎదుగుదలనుకుంటారు. ఒక్కొక్కరి జాతకంలో కేతు ప్రభావం బలంగా ఉంది, తను బాగా స్పిరిచువల్గా వెళ్ళాలి, ఆధ్యాత్మిక కోణంలో ఉన్నతంగా వెళ్ళాలి, అక్కడ ఎదుగుతాడు. ఎదుగుదల అంటే ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క రకమైన ఎదుగుదల ఉంటుంది. ఒక్కొక్కరు బాగా మోక్షం వైపు వెళ్తుంటారు ఎదుగుదలకి, ఒక్కొక్కరు చాలా డిజైర్స్ ఉంటాయి. ఒక్కొక్కరు నేను బాగా పని చేయాలి, నేను పెద్ద పెద్ద సెక్టార్స్ లో ఇది వెళ్ళాలి, నేను బాగా కర్మలు చేయాలనుకుంటారు, దాంట్లో ఎదుగుతారు. ఇంకొంతమందికి ప్యాషన్స్ ఉంటాయి ఎదగడానికి, నేను పెద్ద ఎన్జిఓ అవ్వాలి, చాలా మందికి సహాయ సహకారం చేయాలి, నాకు అలా పేరు ప్రఖ్యాతలు కావాలి. ఇట్లాగా డిఫరెంట్ సెక్టార్స్ లో ఎదుగుదల అనేది ఉంటుంది. డబ్బు ఒకటే కాదు ఎదుగుదల, అంటే ఒక్కొక్కళ్ళ అభిరుచిలో ఒక్కొక్కలాగా ఉంటుంది ఎదుగుదల. ఒక్కొక్కరు సైంటిస్ట్ అవ్వాలనుకుంటారు, వాళ్ళ ఎదుగుదల అక్కడ ఉంటుంది. ఒకళ్ళు పెద్ద పెద్ద స్పిరిచువల్ గురువులకి వెళ్దాం అనుకుంటారు, వాళ్ళ ఎదుగుదల అక్కడ ఉంటుంది. అంటే ఒక్కొక్క ఎదుగుదల ఎలా ఉంటుంది అనేది రావాలన్నా కూడా మళ్ళీ ఈ సూర్యుడే మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ ప్లానెట్, మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ ఏంటంటే శక్తిని ఇచ్చేది, ఆత్మశక్తిని. ఇక్కడ శారీరక శక్తితో సంబంధం లేదు సూర్యుడికి. శరీరం అనగానే మనకి దేహం అనగానే కుజుడు వస్తాడు, అర్థమేనా? కుజుడు ఒక్కొక్కరు బాగా బలంగా ఉన్నాడు అనుకో, నేను పెద్ద బాడీ బిల్డింగ్ చేయాలా, ఆ బాడీ మజిల్స్ స్ట్రాంగ్ గా ఉండాలి, అది ఉండాలి ఇది ఉండాలి, లేకపోతే నేను పెద్ద పోలీస్ ఆఫీసర్, వీళ్ళకి ఎక్కడ ఎదుగుదల చూస్తారు. చూడండి, శాలరీ సంపాదన చూడరు, గ్రేడ్ చూస్తారండి. హైయర్ అథారిటీ గ్రేడ్ చూసుకుంటారు ఆ డిపార్ట్మెంట్స్, మనీ చూడరు. అర్థమైందా? కొంతమంది వ్యాపారస్తులు ఏంటంటే మనీ చూసుకుంటారు, అది ఎదుగుదల అనుకుంటారు. కొంతమంది గౌరవ మర్యాదలు చూసుకుంటారు, గురువు అన్నాడు గౌరవ మర్యాదలు, అది ఎదుగుదల. వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుందని గ్యారంటీ లేదు. అంటే ఒక్కొక్క చోట ఎదుగుదల ఒక్కొక్క పర్సన్ ఉంటుంది. ఈ రోజుల్లో ఏంటంటే కామన్ గా ఎదుగుదల అనగానే డబ్బు ఎంత ఉంది అంటున్నారు. ఈ రోజుల్లో ఎదుగుదల అది, డబ్బు ఉంటే ఎదుగుదల, లేకపోతే ఎదుగుదల కాదు. కానీ మనకి జాతక చక్రం అలా ఉండదు. ప్రతి పర్సన్ కి వాళ్ళ సెక్టార్ లో వాళ్ళ ప్యాషన్ లో ఒక ఎదుగుదలను కోరుకుంటాడు. ఆ ఎదుగుదల కొన్ని గ్రహాల ప్రభావం ఎక్కువ ఉంటుంది వాళ్ళ జాతకంలో. వాళ్ళు మన దగ్గరకు వస్తుంటారు. వాళ్ళకి మీరేం చేయాలంటే ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. మీరేం చేయక్కర్లే, ఈ రెమెడీలు గిమిడీలు కాదు, ఇవ్వాల్సిన కాన్ఫిడెన్స్. ఈ కాన్ఫిడెన్స్ ఇచ్చేది సూర్యుడు. ఈ సూర్యుడు ఎక్కడ కూర్చున్నాడు, వాళ్ళకి ఎన్ని కష్టాలున్నా కాన్ఫిడెన్స్ ఉంటే కనుక కష్టాలను పెద్ద పట్టించుకోరు. ఇప్పుడు థర్డ్ హౌస్ లో సూర్యుడు వెళ్ళాడు యాక్చువల్ గా వాళ్ళ జాతకంలో. థర్డ్ హౌస్ అంటే ఏంటి? షార్ట్ జర్నీస్, ఇరుగు పొరుగు, బంధువులు, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్స్, ఇదంతా ఏంటంటే మనకి థర్డ్ హౌస్ వస్తుంది. రెండోది కనిష్ట సోదర వర్గం వస్తుంది థర్డ్ హౌస్. వీళ్ళు ఏంటంటే ద బెస్ట్ కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవాలి, అంటే బాగా మాట్లాడాలి, మంచి స్పీకర్ అవ్వాలి, ఉపన్యాసకుడు అవ్వాలి. థర్డ్ హౌస్ ఏంటంటే ఉపన్యాస స్థానం అది, అర్థం. రెండు, ఈ టూర్స్, ట్రావెలింగ్, ద గైడ్, న్యూస్, అంటే ఒక జర్నలిజం టైప్, వీటి మీద ఏంటంటే ఎక్కువ ఫోకస్ చేయాలి అతను. మార్కెటింగ్ సెక్టార్స్ ఎలా చేయొచ్చు. సూర్యుడు ఒక డిఫాల్ట్ క్వాలిటీ ఉంటుంది ఏంటంటే అడ్మినిస్ట్రేషన్. ఫస్ట్ హౌస్ లోకి వచ్చినాడు, ఒక అడ్మినిస్ట్రేషన్ ఉండాలి, వ్యక్తిత్వాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి ఏంటి, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఏంటి అని. సెకండ్ హౌస్ ఉన్నాడు, ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో మంచి అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. థర్డ్ హౌస్ లో కూర్చుంటే ఈ థర్డ్ హౌస్ కార్యక్రమాలన్నీ కూడా డాక్యుమెంటేషన్స్ తో సహా ప్రతిదీ, టూర్స్, ట్రావెల్స్, గైడెన్స్, అలాగే జర్నల్స్, న్యూస్, అంటే ఎవ్రీడే ఏంటంటే
వరల్డ్ వైడ్ కానీ సొసైటీ వైడ్ కానీ ఎలాంటి న్యూస్ ఉంది, ఏంటి, ఏం జరుగుతుంది అని ఇలాగా అప్డేటెడ్ వర్షన్లో ఉండాలి. ఇలా చేస్తున్నాడు అనుకోండి, కాన్ఫిడెన్స్ వస్తుంది. లేదు, డైలీ ఈ పర్సన్కి ఏంటంటే ఒక హ్యాబీ ఉండాలి. ఎలాంటి హ్యాబిట్ అంటే డైలీ ఒక న్యూస్ పేపర్ తెచ్చుకొని ఆ న్యూస్ పేపర్ చదవటం అనేది వ్యసనంగా పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి అక్కడ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. థర్డ్ హౌస్లో సుళ్ళు కూర్చున్నాడు కదా. లేదు, షార్ట్ జర్నీస్ చేస్తుండాలి. ఎవ్రీడే నిద్ర లేవగానే కాసేపు ఏ పార్క్ వెళ్ళి వాకింగ్ చేయడం, రావడం, ఇలాంటి పనులు చేస్తుంటారు. అలా చేస్తున్నంత సేపు ఏంటంటే వీళ్ళకి ఏంటంటే శక్తి అనేది జనరల్, ఆత్మశక్తి పెరుగుతూ ఉంటుంది. న్యూస్ చూస్తున్నప్పుడు ఆత్మశక్తి ఉంటుంది, కనిష్ట సోదర వర్గంతో గడుపుతున్నప్పుడు ఆత్మశక్తి ఉంటుంది. అంటే ఈ రిలేషన్స్ ఎప్పుడైతే వెలుస్తూ మెయింటైన్ చేస్తుంటాడు ఇరుగు పొరుగు సమాజంతో, అంటే ఒక మార్కెటింగ్ ఏజెంట్ ఎలా ఉంటాడు, ఒక సేల్స్ మ్యాన్ ఎలా ఉంటాడు, ఈ టైప్ ఆఫ్ స్కిల్స్ ని డెవలప్ చేస్తాడు. అప్పుడే అతనికి అదృష్టం అనేది ఎంటపడుతుంది. ఒక్కొక్కళ్ళ అదృష్టం ఒక్కో చోట ఉంటుంది. ఇక్కడ చూడు, మూడో ఇంట్లో కూర్చున్నాడంటే ఈ పనులన్నీ చేస్తుంటేనే వీళ్ళు సైకలాజికల్ గా స్ట్రాంగ్ ఉంటారు, ఆత్మశక్తి ఎక్కువ ఉంటుంది. ఆటోమేటిక్గా అదృష్టం వస్తుందిగా. ఎందుకంటే వీళ్ళ ప్రభావం కూడా ఉంటుంది వీళ్ళ మీద. సెకండ్ హౌస్ లో కూర్చున్న వ్యక్తి మీద కుటుంబ ప్రభావం ఎంత ఉంటుందో, ఈ వ్యక్తి మీద ఏ ప్రభావం ఉంటుందంటే సమాజం, ఇరుగు పొరుగు సమాజం యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందులో కనిష్ట సోదర వర్గం యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది ఈ పర్సన్. కానీ ఈ పర్సన్ ఈ యాక్టివిటీస్ లో లేడు అనుకోండి, వీళ్ళకి అదృష్టం రాదు. మీరు అదృష్టాన్ని తెప్పియాలి ఒక పర్సన్ కంటే, వాళ్ళ సూర్యుడు ఎక్కడ కూర్చున్నాడు, అది ఏ హౌస్ అయింది, ఏ రాశి అయింది. మనకు ఫ్యూచర్ క్లాసెస్ లో హౌసెస్ రాసుల గురించి కూడా మాట్లాడుకుంటాం కాబట్టి ఇంకొన్ని మీరు దానికి యాడ్ చేయగలుగుతారు. అర్థం. ఆ హౌస్ కారకత్వాలు ఏంటి, ఆ కారకత్వాలను ఇతని లైఫ్ లో బాగా డెవలప్ చేసుకోవాలి. కాన్ఫిడెన్స్ పెరిగిద్ది అంతే. లేదు, ఫోర్త్ హౌస్ లో కూర్చున్నాడు అనుకోండి. ఫోర్త్ హౌస్ ఏంటంటే గృహోపకరణాలు, గృహం, మదర్. కొంతమందికి బాగా డెవలప్ అవుతుంటారు, డే మొత్తం మదర్తో గడుపుతుంటారు, మదర్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటారు, మదర్ సలహాలు తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు అలా ఉంటేనే వాళ్ళు డెవలప్ అవుతారు, వాళ్ళకి ఆత్మశక్తి పెరుగుతూ ఉంటుంది. ఏ కష్టం వచ్చినా కూడా ఎవ్వరు తెరచకపోయినా వాళ్ళ జాతకంలో చతుర్థంలో సూర్యుడు కూర్చున్నాడు, మదర్తో కాసేపు మాట్లాడి మదర్తో స్పెండ్ చేస్తే ఆత్మశక్తి పెరిగింది. లేదు, తన ఇంట్లో కాసేపు కూర్చున్నాడు డైలీ ప్రశాంతంగా, తన గృహాన్ని చూసుకుంటున్నాడు, వాళ్ళకి ఉంటుంది ఆత్మశక్తి. ఎప్పుడు పెరుగుతుందంటే ఓన్ హౌస్, ఓన్ బిల్డింగ్, ఇలాగా కన్స్ట్రక్షన్ ఓన్గా ఉండాలి నాకు, అలాంటి దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి దాన్ని సాధించడానికి వెళ్ళారు అనుకోండి, ఆత్మశక్తి పెరుగుతుంది. లేదనుకోండి, ఈ వెహికల్స్ గురించి కానీ, హౌసెస్ గురించి కానీ, లేదా హౌస్ హోల్డింగ్స్ గురించి కానీ, వీటికి సంబంధించిన జ్ఞానం ఉండాలి. లేదు, డైలీ షాపింగ్ వెళ్తాం, వాషింగ్ మిషన్ షాపింగ్ ఉంటే, ఇంటికి అవసరాలు షాపింగ్లు, లేదా డీమార్ట్లని, రత్నదీప్లని, ఇలాంటి వాటికి డైలీ కాసేపు ఒక గంట వెళ్ళి వస్తున్నాడు అనుకోండి. సరుకులు చూస్తున్నాడు అంటే డైలీ ఇంట్లో ఏదో ఒక సరుకు తెస్తున్నాడు అవసరానికి. మళ్ళీ అతనికి కాన్ఫిడెన్స్ అక్కడ పెరుగుతుంది, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏంటని. మదర్తో కాసేపు గడుపుతున్నాడు, మళ్ళీ కాన్ఫిడెన్స్ పెరిగింది. లేదు, తన వెహికల్ ఒకటి ఉంది, ఆ వెహికల్ క్లీనింగ్ చేసుకుందాం ఇవాళ. అర్థమైందా, నా ఇంటికి ఎలా ఉంది, ఇంటి క్లీనింగ్ ఎలా ఉంది, అంటే హౌస్ సంబంధించిన అడ్మినిస్ట్రేషన్. ఈ పనులు చేస్తున్నప్పుడు ఏంటంటే ఇతనికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా బిల్డ్ అవుతాయి. వన్స్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది అనుకో, ఇతను ఏంటంటే తన కెరీర్ లో సక్సెస్ఫుల్గా వెళ్తుంటాడు, ఏ పని అయినా సరే చాలా బలంగా చేయగలుగుతాడు. ఎందుకంటే ప్రతి పర్సన్ కి ఎవ్రీడే ఒక ఆత్మశక్తి అనేది డెవలప్ అవుతుండాలి, ఆత్మశక్తిని పెంచుకోవాలి. పెంచుకోవాలంటే వీళ్ళ జాతకంలో సూర్యుడు ఎక్కడ ఉన్నాడో తెలియాలి కదా మనకు. ఎందుకంటే ఆత్మశక్తి పెరిగితే అదృష్టం ఆటోమేటిక్గా ఉంటుంది. ఎందుకంటే కాలచక్రంలో పంచమాన్ని మనం యాక్టివేట్ చేస్తున్నట్టే ఆత్మశక్తిని. ఇంకొంతమంది పంచమ భావంలో కూర్చున్నారు. పంచమం అంటే ఏంటి ఇక్కడ? సెల్ఫ్ లెర్నింగ్, బుక్స్ చదవటం, అర్థం, ఎంటర్టైన్మెంట్ హౌసెస్. రెండోది ప్రేమ వ్యవహారాలు కూడా ఉంటాయి పంచమ భావం. మంత్రజ్ఞానం కూడా ఉంటుంది పంచమ భావం. అంటే ఏదో ఒకటి తెలుసుకుందాం మనం, ఏదో ఒకటి నేర్చుకుందాం. లేదా మన ఫీల్డ్లో ఏదన్నా ఉందనుకో, ఆ ఫీల్డ్లో ఇంకా డెప్త్ సబ్జెక్ట్ ఏంటి, దాంట్లో స్కిల్స్ని ఎలా డెవలప్ చేసుకుందాం మనం. ఈ విధంగా పంచమంలో సూర్యుడు అంటే అలా చేయాలి. రెండోది ఏంటంటే వీళ్ళకి పంచమ సూర్యుడు అంటే సంతాన విచారం ఉంటుంది, డిఫాల్ట్ కొంచెం ఉంటుంది, అలా సంతాన సంబంధమైన విచారం ఉంటుంది. కానీ వీళ్ళు ఏంటంటే సంతానం చిల్డ్రన్స్ అంటాం మనం. అంటే మన చిల్డ్రనే కాదు, ఎవరి చిల్డ్రన్స్ అయినా సరే మన చిల్డ్రన్స్ ఫీల్ అయ్యి వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, చిన్నపిల్లలతో టైం స్పెండ్ చేయడం. అలా టైం స్పెండ్ చేస్తుంటే వీళ్ళకి ఆత్మశక్తి డెవలప్ అవుతుంది.
పిల్లలు చాక్లెట్ ఇవ్వటం, అందరి పిల్లలు హాయిగా పలకరించడం, బాబాయ్ పిల్లలు, అత్త పిల్లలు, ఇలా చాలా మంది పిల్లలు ఉంటారు, అక్క పిల్లలు, చెల్లెలి పిల్లలు, చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళతో మనం ఏంటంటే టైం స్పెండ్ చేయాలి. లేదు, మంచి మంచి గ్రంథాలను చదవాలి. అంటే ఇక్కడ మంత్రజ్ఞానం అంటాం, పంచమభావాలు. మంత్రజ్ఞానం అంటే ఏంటంటే ఏదో ఒక స్కిల్స్ ని డెవలప్ చేసుకో, డెప్త్ గా. అప్పుడే వీళ్ళకి ఏంటంటే వాళ్ళ ఏ సెక్టార్ అయినా పర్లేదు, వాళ్ళ సెక్టార్కి సంబంధించిన డీప్ నాలెడ్జ్ ఏంటి అనేది ఇతను డెవలప్ చేసుకోవాలి. అప్పుడు ఇతనికి ఆత్మశక్తి పెరుగుతుంది అని. లేదనుకోండి, వీళ్ళకి ఏంటంటే ఆత్మశక్తి కొరవడే అవకాశం ఉంది. ఒక పర్సన్ మీరు ఆత్మశక్తి పెంచారు, వాళ్ళు ఏదో సాధించడం. ఎందుకంటే అటువైపు వాళ్ళని టర్న్ చేయటమే మీరు. ఆరో భావంలో కూర్చుంటే ఆరో భావంలో సర్వీస్ సెక్టార్స్, ఆరో భావంలో జంతువులు, పెట్ యానిమల్స్ ఇవన్నీ ఉంటాయి మనకి. రుణ రోగాలు కూడా ఉంటాయి. వీళ్ళకి మనం ఏం చేయాలి? రుణాలు రోగాల జోలికి వెళ్ళమాకండి అని చెప్పాలి. ఎందుకంటే అక్కడ అది ఒక నెగిటివ్ యాక్టివిటీ కాబట్టి. మళ్ళీ ఆరో భావంలో సర్వీస్ ఉంటుంది, హాస్పిటల్లో సర్వీస్ చేయటం, హాస్పిటల్ వాళ్ళకి ఏదైనా ఫుడ్ అందియటం, పేషెంట్స్కి, ఇలాంటి యాక్టివిటీస్ చేయొచ్చు. లేదు, పెట్ యానిమల్స్ని పెంచుకోవచ్చు వాళ్ళు శుభ్రంగా. కాసేపు పెట్ యానిమల్స్తో టైం స్పెండ్ చేయాలి. ఆరో భావంలో ఏ అయితే యానిమల్స్ ఉంటాయో ఆ యానిమల్స్, కుక్కలు ఏ ఒకటి ఉంటాయి ఇళ్లలో పెంచిన పక్షులు, గిక్షులు, పిల్లులు. అర్థం లేదు, గోశాలకు వెళ్ళటం కాసేపు, అక్కడ ఆ జంతువులతో కాసేపు గడపటం, ఇలాగా ఎవ్రీడే అతను ఒక యాక్టివిటీ అయి ఉంటుంది. వాటికి సంబంధించిన మెడిసిన్ ఏంటి, వాటికి ఉన్న బ్రీడ్స్ ఏంటి, ఇలాంటి టెక్నాలజీ బాగా నేర్చుకోవాలి. ఇలా గడుపుతున్నప్పుడు ఏంటంటే తనకు ఆత్మకి కొంచెం సాటిస్ఫాక్షన్, ఆత్మశక్తి అనేది బలంగా పెరుగుతుంది. అప్పుడంటే ఈ పని మా పర్సన్ ఏదైనా సాధించగలుగుతాడు. ఇతనికి అదృష్టం కూడా అప్పుడే వెంటబడి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఒక పర్సన్ మనం ఆత్మశక్తి పెంచలేదు అనుకోండి ఈ సూర్యుడి నుంచి, వాళ్ళ లైఫ్లో ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. మనం ఆ సెక్టర్ వైపు వెళ్ళలేదు ఎన్నాళ్ళు, మన జాతకంలో సూర్యుడు అక్కడే కూర్చున్నాడు, వాళ్ళు కొంచెం డౌన్ ఫాలోయింగ్లోకి వెళ్ళిపోతుంటారు. నెక్స్ట్ ఏంటో తెలియదు. ఇప్పుడు సెవెంత్ హౌస్ అంటే మనం రెస్టారెంట్స్ తీసుకుంటాం, మృష్టాన్న భోజనం తీసుకుంటాం, అండ్ జడ్జిమెంట్ హౌస్ అంటే న్యాయం, సమన్యాయం ఉండాలనుకుంటాం ఒక రకం చెప్పాలంటే. రిలేషన్స్ బాగా మెయింటైన్ చేయాలి సెవెంత్ హౌస్. రెండు, సెవెంత్ హౌస్ లో స్పౌజ్ ఉంటుంది. సెవెంత్ హౌస్ లో సూర్యుడు కూర్చున్నాడు, స్పౌజ్ భార్యతో కాసేపు గడపటం, భార్యతో మాట్లాడటం, లేదా భర్తతో కాసేపు గడపటం, భర్తతో మాట్లాడటం, ఇలాంటి పనులన్నీ చేస్తుంటారు. అందరిని సమానంగా చూడాలి. ఎందుకంటే సెవెంత్ హౌస్ అంటే మన ఇరుగు పొరుగు అందరి రిలేషన్ ని సమానంగా చూసే తత్వం అది. ఎందుకంటే అది ఒక తులారాశి అవుతుంది, సప్తమ భావం ఎప్పుడైనా సరే. అక్కడ శని ఉచ్చ స్థితిని పొందుతాడు, సూర్యుడు నీచాన్ని పొందుతాడు. ఎందుకంటే ఆత్మశక్తి చీకట్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకే అంటాం రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. లేదు, ఏదైనా రిటైల్ సెక్టర్, రిటైల్ బిజినెస్, హాకర్స్ ఉంటారు రోడ్ల మీద, రిటైల్ బిజినెస్ చేసుకుంటారు, షాపులు చూసుకుంటారు, కాసేపు వాళ్ళతో టైం పాస్ చేయటం, కాసేపు వాకింగ్ చేయటం అలా షాపుల వైపు. అలా రోడ్ మార్కెట్స్ నడుస్తూ ఉంటాయి, సండే మార్కెట్స్ అని, సాటర్డే మార్కెట్స్, ఆ మార్కెట్స్ లో కాసేపు వాకింగ్ చేయటం, ఇలాంటి పనులన్నీ చేస్తుంటే ఏంటంటే వీళ్ళకి ఆత్మశక్తి డెవలప్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఇన్ కేసు రిటైల్ బిజినెస్ పెట్టారు అనుకోండి, ఏదో ఒక రిటైల్ బిజినెస్, అక్కడ కూడా వీళ్ళకి ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా బిల్డ్ అవుతుంది. ఇక్కడ సెవెంత్ లో ఎవరు ఉంటారు? చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఆ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ తో కాసేపు మెయింటైన్ చేయడం, లేకపోతే స్పౌజ్, వీళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేయడం, ఇలాంటి పనులు చేస్తున్నంత సేపు వీళ్ళ ఆత్మశక్తి డెవలప్ అవుతుంది. అంటే ఒక పర్సన్ ని ఎలా డెవలప్ చేయాలి. లేదా అష్టంభావంలో కూర్చున్నట్టు సూర్యుడు, అష్టంభావంలో కూర్చుంటే ఆల్మోస్ట్ ఏంటంటే సెక్యూరిటీ ఏజెంట్లు ఉంటారు అక్కడ, ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటాయి, వీటికి సంబంధించిన ఏంటి, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఎలా చేయాలి, వీటికి సంబంధించిన నాలెడ్జ్ ఏంటి, లేదా అకల్ట్ సబ్జెక్ట్ ఉంటుంది, అంటే రహస్య విద్యలు అంటారు, అది జ్యోతిష్యం ఉంటుంది. వీటికి సంబంధించిన పుస్తకాలు చదవటం కానీ, ఇలాంటి గురువుల యొక్క వాక్యాలు వినటం కానీ, ఇలా ఎవ్రీడే ఒక గంట అయినా సరే, ఒక అరగంట అయినా సరే దీని మీద టైం స్పెండ్ చేస్తే అష్టమ సూర్యుడు ఉన్నప్పుడు వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరుగుతుంది. అదృష్టం అంటే అది. ఎందుకంటే వీళ్ళు ఆ టైప్ ఆఫ్, వీళ్ళ ఆత్మని అటువైపు ప్రయాణం చేపించాలి. ఆత్మ ఆల్రెడీ అక్కడ కూర్చొని పుట్టారు వీడు, దానికి కొంచెం బలం కావాలి, శక్తి కావాలి. అర్థమైందా? ఈ సెక్టార్స్ చేపించాలి అలాగే. ఇప్పుడు ఏమన్నా నాకు అష్టం సూర్యుడు, నేను రోజుకో పుస్తకంగానే ఆస్ట్రాలజీ సంబంధించిన టాపిక్స్ చదవకపోతే, మాట్లాడకపోతే నాకు ఏదో కోల్పోయినట్టు, వాస్తవం చెప్పాలి. ఒకటే, ఎవరికైనా కౌన్సిలింగ్ ఇవ్వటం అన్న జాతకం చెప్తాను ఉండాలా, లేకపోతే క్లాస్ అని చెప్తుండాలా, ఈ రెండు లేకపోతే చదువుకుంటాను ఉండాలి.
ఏంటంటే ఈ అకల్ట్ కు సంబంధించిన ప్రతి రహస్య విద్యలు ఉంటాయి. ఒక జ్యోతిషం అనే కాదు, చాలా రకాల సీక్రెట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ సీక్రెట్ సబ్జెక్ట్స్ మీద మనం ఫోకస్ ఎక్కువ చేయాలి. రెండో దాన్ని అడ్మినిస్ట్రేషన్ కూడా తెలిసి ఉండాలి. ఒక సీక్వెన్స్ ఉంటుంది. అంటే అడ్మినిస్ట్రేషన్ అనేది సూర్యుడు యొక్క తత్వం. ఏ పని ఎలా చేయాలి, ఎలా మొదలు పెట్టాలి, ఎలా ఏం చేయాలి, దీని సీక్వెన్స్ ని ఎలా డిజైన్ చేసుకోవాలి. ఇదేంటంటే అప్పుడు ఆ మనిషికి కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేస్తుంది. అంటే ఆత్మశక్తి ఎలా వస్తుంది అని. సరే, నైన్త్ లో కూర్చున్నాడు. ధర్మస్థానాలు అర్థం, లేకపోతే చాగంటి గారు లాంటి ప్రవచనాలు వింటాం కానీ, లేకపోతే సామవేదం గారు ప్రవచనాలు వింటాం. అంటే గురువులతో గడపటం. రెండు, తండ్రితో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయడం, తండ్రితో ఎక్కువ గడపటం. ఎందుకంటే నైన్త్ హౌస్ లో సూర్యుడు ఉన్నాడు కదా. వీళ్ళకి ఆత్మశక్తి ఎప్పుడు ఇస్తారు, ఎవరు ఇస్తారంటే తండ్రికి లేదా గురువులు ఇస్తుంటారు. వాళ్ళతో గడపాలి ఆయన. ఇక్కడ మనకేంటంటే వీళ్ళు ఆత్మశక్తి కాదు, రెండు, ఇది ఒక కౌన్సిలింగ్ హౌస్, కన్సల్టేషన్ హౌస్. 10 మందికి మంచి సలహాలు ఇవ్వటం. తను ఎంతో నేర్చుకుంటాడు గురువుల దగ్గర నుంచి, దానిని వేరే వాళ్ళకి సలహాలు ఇవ్వవు. అప్పుడు ఏంటంటే వీళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఉంటే తండ్రితో గడుపుతాడు, లేకపోతే గురువులతో గడుపుతాడు. అర్థం, న్యాయ సంబంధమైన శాస్త్రాలు ఏముండే, ధర్మ సంబంధమైన శాస్త్రాలు ఏముండే, మత ధర్మాలు ఎలా ఉంటాయి, అర్థమైందా, దేశ ధర్మాలు ఎలా ఉంటాయి, వీటికి సంబంధించిన జ్ఞానాన్ని ఇతను ఏంటంటే డైలీ తెచ్చుకుంటుండాలి. సూర్యుడికి ఒక గుణం ఉంది, మంత్రజ్ఞానానికి అధిపతి ఆయన. మంత్రజ్ఞానం అంటే ఏంటంటే నాలెడ్జ్. ఎందుకంటే పంచమ భావం మనకు మంత్రజ్ఞానం. పంచమ భావం ప్రేమ వ్యవహారం. ప్రేమను కలిగి ఉండాలి అక్కడ. అర్థమైందా. సూర్యుడు ఎక్కడ కూర్చున్నా కూడా ఆ భావానికి సంబంధించి మనం ప్రేమించాలి, ఇష్టపడాలి. అప్పుడే మనకేంటంటే ఆత్మశక్తి అనేది బాగా డెవలప్ చేసుకుంటాం మనం అని. గురువులు ప్రేమించాలి, నైతిలో కూర్చుంటే తండ్రిని ప్రేమించాలి, ధర్మాన్ని ప్రేమించాలి. అర్థమైందా. దేవాలయాల సందర్శన చేస్తుండాలి. ప్రతి పర్సన్ దేవాలయాన్ని సందర్శించాలి. ఎందుకంటే సూర్యకారకత్వంలో దేవాలయం అనేది ఒకటి ఉంటుంది, దేవస్థానం అనేది ఒకటి ఉంటుంది. ప్రతి పర్సన్ డైలీ ఇంట్లో దేవుడి పూజ మందిరాన్ని ఒకసారి తన కళ్ళతో చూసుకున్నాడు అనుకో, 5 మినిట్స్ 2 మినిట్స్ అలా కళ్ళతో చూసుకుంటే చాలు, కొంచెం ఆత్మశక్తి డెవలప్ అవుతుంది. సూర్యుడు దేవాలయ కారకత్వం. అలాగా ఆ భావానికి సంబంధించిన రాశి భావాలకి ఒక్కొక్క భావానికి ఒక డైటీ ఉంటుంది మనకు, ఒక్కొక్క రాశి. ఏ రాశిలో పడ్డాడు, ఆ డైటీ ఏంటి, ఆ డైటీకి సంబంధించిన దేవాలయం సందర్శన చేస్తున్నాడు అనమాట. అంటే ఆత్మశక్తి పెరగడం మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరి పర్సన్. విల్ పవర్ పెరగాలి. ఎవరికైతే విల్ పవర్ పెరిగితే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగితే వాళ్ళ జీవితాలు బాగుంటాయి. ఇప్పుడు 10th హౌస్ ఉంది అనుకోండి. 10th హౌస్ అని అంటే ముందు అడ్మినిస్ట్రేషన్ హౌస్. ఇక్కడ సూర్యుడు డిఫాల్ట్ దిగ్బలాన్ని పొందుతాడు. తను ఏ పని అయితే చేయదలుచుకుంటున్నాడు, తను ఏ జాబ్ అయితే చేస్తున్నాడు, ఏ వృత్తిలో అయితే ఉన్నాడు, ఆ వృత్తికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ లెవెల్ లెర్న్ అవ్వాలి. ఎందుకంటే మంత్రజ్ఞానం కదా సూర్యుడు. మంత్రజ్ఞానం అంటే ఏంటో ఒకటే, లెర్నింగ్ ప్రాసెస్. అంటే నాలెడ్జ్ని గెయిన్ చేయటం. ఏ భావంలో కూర్చుంటే ఆ భావానికి సంబంధించిన జ్ఞానాన్ని ఉండాలి. దశంభావంలో మనకు ఉంటారు, సేవకులు ఉంటారు, పనులు చేసే వాళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు. అది శని యొక్క స్థానం. అంటే ప్రతి పనివాడితో ఎలా పని చేయించుకోవాలి అని చెప్పి రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. అంటే ఒక శ్రామికులతో బాగా రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. రెండు, హయ్యర్ అథారిటీస్ తో కూడా ద బెస్ట్ రిలేషన్ మెయింటైన్. దశంభావంలో సూర్యుడు కూర్చున్నాడంటే అహంకారం చూపించకూడదు. నీ పైన ఒక అధికారం ఉన్నాడంటే అతను అధికారికి ఇచ్చాడు అంటే ఆధిపత్యం వచ్చిందంటే అతను నీకంటే ఎక్కువ సూర్యబలం ఉంది అని వాళ్ళకి మనం మర్యాద ఇవ్వాలి. అంటే 10th హౌస్ లో కూర్చున్నాం, నీ పై అధికారులకి బాగా మర్యాద ఇవ్వాలి. వాళ్ళతో గడపడానికి, టైం స్పెండ్ చేయడానికి అవకాశం దొరికితే వదులుకోకూడదు అని. ఎందుకంటే డే మొత్తం మీద మనకు అవకాశం ఒక గంట దొరికినా కూడా ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి. సూర్యుడు కూర్చున్నాడు అష్టమ భావంలో, ఒక గంట దొరికింది, ఒక గ్రంథం, జ్యోతిష గ్రంథం, ఇంకేదైనా రహస్య శాస్త్రం, ఏదో తంత్ర శాస్త్రం, ఏదో ఒకటి. ఎందుకంటే ఆ శాస్త్రం మీద గడుపుతున్నప్పుడు ఏంటంటే అతని కాన్ఫిడెన్స్, కొంచెం ఎనర్జీని, మనం శక్తిని యూనివర్స్ నుంచి మనం లాక్కోగలుగుతాం. వీళ్ళు శక్తిని ఎక్కడ లాక్కుంటారు దశమంలో కూర్చుంటే? పై అధికారులు, గవర్నమెంట్ ఆఫీసర్లు, రాజకీయ నాయకులు, ఇలాంటి వాళ్ళతో కాసేపు గడవటం వల్ల వీళ్ళ కాన్ఫిడెన్సే కాదు, ఈ ఎనర్జీస్ ని యూనివర్స్ నుంచి కూడా లాక్కోగలుగుతారు. అదే 11th హౌస్ కూర్చున్నారు అనుకోండి, అక్కడ ఇప్పుడు బిజినెస్ ఫ్రెండ్స్ ఉంటారు. 7th హౌస్ లో చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉంటారు.
వాళ్ళని మనం బాగా నమ్మొచ్చు. 11th హౌస్ లో బిజినెస్ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళతో ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా డీల్ చేయాలి అని చెప్పి వాళ్ళతో గడిపినప్పుడు ఒక స్ట్రక్చర్ మనకు రావాలి. ఏ ఫ్రెండ్ ఎలాంటి ఏ సెక్టర్ ఎలాంటి. రెండోది 11th హౌస్ లో అన్నలు అక్కలు ఉంటారు. వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. రోజు కాసేపు అయినా ఫిజికల్ అటెండెన్స్ అనేది వాళ్ళకి ఇచ్చాం అనుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం ఫోన్ చేయొచ్చు. ఫోన్ అనేది ఒక రాహుల్ తీసుకుంటాం, సూర్య రాహుల్ కాంబినేషన్. ఫిజికల్ అటెండెన్స్ అనేది డైరెక్ట్ గా సూర్యుని తీసుకెళ్ళి కూర్చోబెట్టి కాసేపు కనబడతాం. లేదు ఏదైనా ఎన్జిఓ యాక్టివిటీస్ ఉంటాయి, ఎవరైనా చేస్తున్నారు మనకు తెలిసినట్టు, వాళ్ళ దగ్గరతో కాసేపు టైం స్పెండ్ చేయండి. ఆ యాక్టివిటీస్ లో పాల్గొంటాం. అవకాశం దొరికితే ఇలాంటి పనులు చేయాలి. అప్పుడు 11th లో సూర్యుడు ఏం చేస్తా అంటే తన లైఫ్ లో హయ్యర్ లెవెల్లో కాన్ఫిడెన్స్ పెంచుతాడు. ఇప్పుడు 12th హౌస్ లో ఉందనుకోండి, 12th హౌస్ అనగానే మనం ఏంటి ఇక్కడ ఒకటి పీస్ ఆఫ్ మైండ్, ఐసోలేషన్ లో ఉండటం. రెండోది ఏంటంటే 12th హౌస్ అనేది ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ హౌస్ అండ్ హాస్పిటాలిటీ. ఎవరన్నా ఐసీలో కూర్చున్నారు, ఏదైనా కూర్చున్నారు, వాళ్ళతో కాసేపు గడవాలి. లేదా మన బెడ్రూమ్ లో మనం కాసేపు మంచి లైట్లు వేసుకొని, ఎందుకంటే 12th హౌస్ లో సూర్యుడు అంటే వాళ్ళ బెడ్రూమ్ పట్టపగల్లా ఉంటుంది, చీకటిగా అయితే ఉండదు. ఎందుకంటే లైట్ వేస్తే నిద్ర పట్టింది వాళ్ళకి. లైట్ తీసేస్తే నిద్రపోరు, ఎందుకంటే 12th హౌస్ లో సూర్యుడికి వెలుగు కావాలి వాళ్ళకి నిద్రపోవాలి. అంటే ఈ 12th హౌస్ యాక్టివిటీస్ ఎన్ని ఉంటాయండి. 12th హౌస్ లో ఏంటంటే మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఏ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్ ని ఎలా స్ప్లిట్ చేసుకుంటారని చెప్పి అసలు ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ సొసైటీలో ఎన్ని ఉన్నాయి, ఆ నాలెడ్జ్ ఏంటి. ఎందుకంటే మంత్రజ్ఞానానికి అధిపతిగా సూర్యుడు. అంటే ఆ సెక్టార్ సంబంధించిన లెర్నింగ్స్ ఏదైతే చేస్తున్నాం మనం బాగుంటుంది. 12th హౌస్ అనేది లాంగ్ జర్నీస్, తీర్థయాత్రలు. మన లైఫ్ లో అవకాశం దొరికితే గనక తీర్థయాత్రలు చేస్తే ఆ మెమరీస్ మన లైఫ్ లో ఉంటాయి. లేదు, ఈ తీర్థయాత్రలకు సంబంధించిన రూట్ మ్యాప్స్ ఏంటి, ఆ తీర్థయాత్రలో హోటల్స్ ఎలా ఉంటాయి, హాస్పిటాలిటీ ఎలా ఉంటుంది, ఏ హోటల్స్ ద బెస్ట్, ఇలాంటి నాలెడ్జ్ ని గెయిన్ చేయాలి. అలా గెయిన్ చేస్తుంటే వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డ్ అవుతూ ఉంటాయి. ఇంకా వీళ్ళ సెక్టార్స్ వీళ్ళు ముందుకెళ్ళిపోతుంటారు. ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే ఒక్క పర్సన్ యొక్క ఆత్మశక్తిని డెవలప్ చేసుకుంటే సూర్యకారకత్వం. ఇంకా మనకి చంద్రకారకత్వాలు ఇచ్చారు. చంద్రకారకత్వాలు ఏమి ఇచ్చారు మనకి? హృదయం ఒకటి ఇచ్చారు, కార్యకలాప బుద్ధి రెండోది, మూడోది రాజానుగ్రహం, మాతృ సంపత్తులు. ఇవి మనకి చంద్రుడి యొక్క కారకత్వాలు ఇచ్చారు. అంటే చంద్ర కారకత్వాలు ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకంటే మనకి మండలాధ్యక్షులు, మండలాధిపతులు ఇద్దరే ఉంటారు, రవిచంద్రుడు. మిగిలిన గ్రహాలు మన జీవనోపాధికి తీసుకెళ్ళిపోతా ఉంటాయి, 5 గ్రహాలు. కానీ ఈ 2 గ్రహాలు ఏంటంటే ఈ 5 గ్రహాలను కంట్రోల్ చేయడానికి ఆధిపత్యాలు ఉన్న గ్రహాలు. ఒకటి సూర్యుడు, ఇప్పుడుదా మనం మాట్లాడుకున్నాం. ఒక పర్సన్ లో ఒక ఆత్మశక్తిని ఎలా డెవలప్ చేయాలి. ఒకటి ఆత్మశక్తి పెరిగింది, మనకి కాన్ఫిడెన్స్ పెరిగింది, విల్ పవర్ పెరుగుతుంది. అదొకటే కాదుగా, ఇంకొకళ్ళు కూడా ఇచ్చారుగా మండలాధిపత్యంగా చంద్రుడిని ఇచ్చారు. ఎందుకంటే 5 గ్రహాలు మనకేం చేస్తాయి అంటే ఎప్పుడైనా సరే మన భౌతిక జీవనానికి, వస్తు జీవనానికి 5 గ్రహాలు తీసుకెళ్తాయి. కానీ 2 గ్రహాలు ఏంటంటే ఈ 5 గ్రహాలని లీడ్ చేస్తాయి, ఆధిపత్యం ఉంటాయి. ఒకటి విల్ పవర్ ఒక ఆధిపత్యం, రెండోది సైకలాజికల్ పవర్ కూడా ఉండాలి. సైకలాజికల్ స్టేట్ ఆఫ్ మూడ్ అనేది చంద్రుడు డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే హృదయం కదా, మనస్సు కదా. ఇక్కడ మన మనస్సుని బాగా డెవలప్ అవ్వాలనుకోండి, ఒకటి రాజానుగ్రహం ఉండాలి, రెండోది మాతృ సంపత్తులు అంటే తల్లి, రెండోది సంపద. డిఫాల్ట్ గా చంద్రుడు ఏంటంటే ఉచ్చస్థితి అనేది సెకండ్ హౌస్ లో కూర్చుంటాడు. ఫోర్త్ కి లార్డ్ ఆయన, కాలచక్రులు. చూడండి, మన మనస్సు బాగుండాలనుకోండి, ఏ పర్సన్ మనసు అన్నా బాగుండాలంటే కాసేపు తల్లితో గడపాలి. అంతకు మించిన ఇది సృష్టిలో లేదు. ఒకటి సూర్యుడు తండ్రి అయితే మండలాధిపతిగా, రెండు తల్లి చంద్రుడు. తల్లితో గడపలేకపోతున్నాడు ఒక పర్సన్ లైఫ్ లో, తల్లితో హ్యాపీగా ఉండలేకపోతున్నాడు. చంద్రుడు ఏంటి ఫుడ్ లార్డ్, సెకండ్ హౌస్ లాంటి డిఫాల్ట్ గానే. ఎందుకంటే అక్కడ ఉచ్చ స్థితిని ఇచ్చారు మనకి చంద్రుడికి. కుటుంబ స్థానంలో ఉచ్చ స్థితి ఎవరికి ఉంటుందంటే చంద్రుడికి ఉంటుంది. కుటుంబంలో సూర్యుడికి ఉచ్చ స్థానం ఎవర? తల్లికి ఇచ్చారు, చంద్రుడికి ఇచ్చారు. కుటుంబ స్థానంలో సూర్యుడికి లగ్నంలో ఉచ్చ స్థితిని ఇచ్చారు. ఒక మనిషి వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దాలో
తండ్రికి తెలుసు. తల్లికి ఏం తెలుసు? కుటుంబంలో కుటుంబాన్ని ఎలా తీర్చిదిద్దాలి అది తల్లికి తెలుసు, మనసుకు తెలుసు. ప్రతి మనిషి మనసు ద బెస్ట్కి వెళ్ళింది అనుకోండి, వాళ్ళు ఏంటంటే వాళ్ళ కుటుంబాన్ని బాగా తీర్చిదిద్దగలుగుతారు. ఎక్యుములేషన్ వెళ్తుంది కూడా బాగా పోగు చేయగలుగుతారు. ఎందుకంటే సంపత్తులను కూడబెట్టగలిగేది కూడా చంద్రుడే. ఈ చంద్రుడికి మనస్సు అనేది రెండు కార్యకలాప బుద్ధి. చూడండి, ఎక్సలెంట్ వర్డ్ ఇచ్చారు మనకు. అంటే ఏ పనిని ఎలా చేయాలి అనే ఒక జ్ఞానం ఉంటుంది సార్. ఆ జ్ఞానం మనస్సు ఇస్తుంది. అంటే ఒక స్ట్రక్చర్ మ్యాపింగ్ అంటారు కార్యకలాపం ఉంటుంది. ఇంకా రాజా అనుగ్రహం. ఇక్కడ రాజులు అంటే ఏంటంటే అధికారులు. ఈ అధికారుల అనుగ్రహం తెచ్చుకోవాలి. మొదటి రాజు మనకు తండ్రే. ఆ అనుగ్రహాన్ని పొందాలని కూడా మా మనసు బాగుండాలి. మన మనసు బాగుండాలంటే తల్లితో రిలేషన్ మెయింటైన్ చేయాలి. చూడండి, ఇక్కడ మనకి ఫోర్త్ హౌస్ కి ఇచ్చారు, సెకండ్ హౌస్. చంద్రుడు రెండు స్థానాలు, ఒకటేమో స్వస్థానం, ఇంకోటేమో ఉచ్చస్థితి. ఏ పర్సన్ అన్న మనసు బాగుండాలనుకోండి. చూడండి, ఎప్పుడైనా సరే డిఫాల్ట్ గా మనసు బాగుంటే ఏ పర్సన్ కైనా జాబ్ అయిపోగానే ఇంట్లోనే ఉంటాడు, లేకపోతే డే మొత్తం ఇంట్లోనే ఉంటాడు. కుటుంబంతో ఎక్కువ గడుపుతాడు, తల్లితో ఎక్కువ గడుపుతాడు. డిఫాల్ట్ తెలిసిపోతుంది నా మనసు బాగుంది అని. ఒక మనిషికి మనసు బాగాలేదు అనుకోండి, తల్లి దగ్గర అసలు ఉండలేడు. ఎందుకంటే ఇంట్లో కూడా ఉండలేడు. ఇంటికి రావాలంటే కూడా చిరాకు వస్తుంది, భయం వస్తుంది. రీజన్ ఏంటంటే అతను హృదయం బాగాలేదు. హృదయానికి అధిపతి చంద్రుడు. రెండోది, చంద్రుడికి మండలాధిపత్యం ఉంది మనం. ఎందుకంటే పాస్ట్ క్లాసెస్ లో చెప్పాం మండలాధిపత్యం అని. సూర్యచంద్రులు ఎవరైతే బాగా లీడ్ చేయగలుగుతారో ఒక పర్సన్, వాళ్ళ లైఫ్ లో చాలా బాగుంటుంది. వీళ్ళకి ఏంటంటే సైకలాజికల్ గా ఏ పర్సన్ బిల్డ్ అవ్వాలని కూడా ఎవ్రీడే తల్లితో గడపటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎదగడం అంటే డబ్బు సంపాదించడం కాదు. తల్లితో ఉన్న డబ్బు డిఫాల్ట్ గా సంపాదిస్తాను, నిజంగా సంపాదిస్తాను. ఎందుకంటే చాలా సుఖంగా ఉంటుంది, హృదయం చాలా తేలిగ్గా ఉంటుంది తల్లితో ఉంటే. ఎందుకు ఉంటుంది అంత తేలిగ్గా అంటే, అసలు మనకు నడకే రానప్పుడు, ఆకలాడేటప్పుడు కూడా తల్లి ఒక రక్షణ కవచం. మనల్ని అప్పుడే కాపాడిన తల్లి ఇప్పుడు కాపాడలేదా? కాపాడుతాం. ఎందుకంటే తల్లికి కాపాడే గుణం ఉంది. ఎందుకంటే తల్లితో గడపడం వల్ల ఒక సెక్యూరిటీ. మనం ఒక గణపతిని తీసుకున్నాం అనుకోండి, ఆయన ఇద్దరికే. ఆయన 5 గ్రహాల చుట్టూ తిరిగాడా, లేదు రెండు మండలానికి ఆధిపత్యంగా తిరిగాడంటే 2 మండలాల చుట్టూ తిరిగాడు. ఒక మండలం ఈశ్వరుడు, ఇంకో మండలం పార్వతి. ఈ 2 మండలాలకు ప్రదక్షిణ చేశాడు, గణాధిపత్యం తీసుకున్నాడు. ఎందుకంటే అన్ని గ్రహాలని కంట్రోల్ చేసేది, తన అధీనంలో ఉంచుకునేది 2 గ్రహాలు, రవిచంద్రుడు. మన సృష్టిలో చూసుకుంటే ఈశ్వరులు, పార్వతి అంటాం. వాళ్ళ యొక్క పుత్రుడుగా భూమి మీద పుట్టిన గణపతి ఏం చేశాడంటే వాళ్ళ చుట్టూనే తిరిగాడు. వాళ్ళ చుట్టూ తిరిగితే అన్ని చుట్టూ తిరిగినట్టే. ఎవరి జాతకంలో అయినా సరే 2 ప్లానెట్స్ ని మీరు ఆస్ట్రాలజికల్ గా సరి చేయగలిగితే కనుక అన్ని గ్రహాలను వాళ్ళు సరి చేసుకుంటారు, వాళ్ళ కంట్రోల్లో తీసుకోగలుగుతారు. ఏ సిచ్యువేషన్ అయినా కంట్రోల్లో తీసుకోగలుగుతారు. ఎందుకంటే మండలాధిపత్యం, కమాండింగ్ అనేది ప్రతి పర్సన్ తెలియాలి. గృహం చాలా ఇంపార్టెంట్, ఫోర్త్ హౌస్. అండ్ సెకండ్ హౌస్ ఫుడ్ ఇంపార్టెంట్. ఏ పర్సన్ అయినా సరే ఈ 2 సెక్టార్లు తన ఇంట్లో లోటు లేకుండా చూసుకోగలిగాడు అనుకోండి, చాలా బాగుంటుంది. లేదు, ఏ పర్సన్ కైనా మనసు బాగాలేదు, మనసు బాగోకపోతే కాసేపు నీళ్ళతో మొహం, చేతులు, కళ్ళు కడుక్కున్నారు, లేదా స్నానం చేశారు అనుకోండి, జలంతో గడపాలి. ఎప్పుడైతే తన జలంతో గడుపుతాడో తన హృదయం అనేది మళ్ళీ పీస్ ఆఫ్ వస్తుంది. లేదు, తల్లి దగ్గరికి కాసేపు కూర్చో, ఎంత సమస్య వచ్చినా కూడా తల్లితో కాసేపు మాట్లాడు, తల్లితో నీ బాధలు చెప్పుకో, సమస్యలు పోతాయి అంతే. ఎందుకంటే నీ హృదయానికి బలాన్ని ఇచ్చేది తల్లి. అంటే ఒక్కొక్క చంద్రుడు ఎక్కడ ఉన్నాడు వీళ్ళ జాతకంలో, వీళ్ళు ఏ ఏ పనులు చేయాలి. ఇంతకుముందు మనం ద్వాదశ భావాలకు చెప్పాం కదా పనులు. అలాంటి పనులు చేస్తున్నాం అనుకోండి, డిఫాల్ట్గా ఏంటంటే వీళ్ళ మనసు అనేది చాలా బలంగా వెళ్తుంది. ఆత్మశక్తి, మానసిక శక్తి, ఈ 2 శక్తులు ఒక పర్సన్కి ఉందంటే గనక ఒక్కడిని అడవిలో వదిలేసినా కూడా బతుకుతాడు. అదేంటి, ఆనందంగానే బతుకుతాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర రెండు బలంగానే ఉంటాయి. సూర్యశక్తి ఉంది వాళ్ళ దగ్గర, చంద్రశక్తి ఉంది. 2 శక్తులు ఉన్న వాళ్ళకి అసలు వాళ్ళ జీవితం గురించి ఏ భయమే ఉండదు. అర్థమా? వేరే ఆలోచనలో ఉండవు. ఎందుకంటే వీళ్ళు మండలాధిపత్యాలు కదా, ఏది కావాలంటే అప్పటికప్పుడు వాళ్ళు దాన్ని సాధించగలుగుతారు కూడా.
అవసరం ఇది నాకు కావాలి అనుకుంటే దానికి తక్కువ టైంలో సాధించగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు దాని వైపు వెళ్ళరు అసలు ఆల్మోస్ట్. తన అవసరాలు ఆటోమేటిక్గా తను స్ట్రక్చరల్, ఎందుకంటే ఇక్కడ కార్యకలాప బుద్ధి అనేది చెదురుకుంటుంది. ఎప్పుడైతే ఒక పర్సన్ మనసు బాగుంది అనుకోండి, డిఫాల్ట్గా ఏముంటుంది, ఏ పనిని ఎలా చేయాలనే జ్ఞానం ఉంటుంది. డిఫాల్ట్ అది. ఒక మనిషి మనసు బాగాలేదు, మనిషి మనసు బాగాలేనోడు ఇంట్లో ఉండలేడు, తల్లితో గడపలేడు. అర్థం. అప్పుడు అతనికి కార్యకలాప బుద్ధి అనేది ఎలా ఉంటుంది, ఏ పని ఎలా చేయాలో కూడా తెలియదు, రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాడు. ఫోర్త్ హౌస్ అని చెప్పి డెసిషన్ మేకింగ్ హౌస్, దీనికి అధిపతి చంద్రుడే మళ్ళీ. అంటే ఎవ్రీ పర్సన్ కూడా మనం వాళ్ళ మనసు బాగుండాలి అంటే ఈ సెక్టార్స్ మీద గౌరవ మర్యాదలు తెచ్చుకోవాలి, వాళ్ళని నమ్మాలి. మా అమ్మగారు చదువుకోలేదు, ఆమె లేనా, ఆమెకి ఏం తెలియదు అనుకోమాకండి. ఆమె నిన్ను కాపాడింది. అర్థమైందా? ఇన్ని బుద్ధులు నేర్పించినా తను ఎంత శ్రమ పడిందో ఒకసారి ఆలోచించడం మొదలు పెడితే ఆ గొప్పతనం మీకు కనబడుతుంది. ఎందుకంటే తల్లి కదా. తల్లి అంటే ఇక్కడ చంద్రుడు, చంద్రుడు అంటే మనస్సు. తల్లి సంపదనిస్తుంది మనకి. చూడండి, ఎంత పేద తల్లి అయినా సరే ఎక్కడన్నా దొరికితే అక్కడ ఒక స్వీట్ మొక్కన దాచుకుని కొంగులో దాచుకుని పిల్లవాడు పెట్టుకున్నాం. ఎందుకంటే ప్రొటెక్షన్ అనేది తల్లి ఇవ్వగలిగింది. ఒక పర్సన్ కి ఎలాంటి ప్రొటెక్షన్ అనేది ఇవ్వగలిగేది, ప్రొటెక్టివ్ గా ఉంచాల్సింది కూడా హృదయాన్ని మాత్రమే. చూడండి, మన హృదయానికి ప్రొటెక్షన్ లేయర్ బోన్స్ ఉంటాయి, సూర్యుడు ఉంటాడు. మన తల్లిని కాపాడటానికి తండ్రి ఉన్నాడు. అర్థమైందా? కానీ మనం మన తల్లితో గడుపుతాం అనుకో, మన హృదయానికి బలం పెరిగింది. అంటే భౌతికంగా తల్లి, ఇంటర్నల్ గా హృదయం, మన గుండెకాయ. మన మనస్సు ఎక్కడ ఉంటుంది అంటే గుండెకి పక్కనే ఉంటుంది అంట. అంటే ఫిజికల్ ఆర్గాన్ హార్ట్ కనబడుతుంది, దానిలో ఒక పక్క స్మాల్ ప్లేస్ లో మన ఆలోచన విధానం, మన మనస్సు ఉంటుంది. అందుకే ఈ రెండు గ్రహాలకి మండలాధిపత్యాలు సూర్యచంద్రులు. వీటిని కంట్రోల్ చేసుకోండి. ఇంకా మూడో దానికి మనకేమి ఇచ్చారు ఇక్కడ, చంద్రుడు అయిపోయిన తర్వాత ధైర్యము, రోగము, నడబడి, కనిష్ట సోదరుడు, భూమి, శత్రువులు. అర్థం. ఇంకా బంధుత్వాదులు. వీటన్నిటికీ కుజుడు కారకత్వం. కుజు కారకత్వాలు చాలా ఇచ్చారు. ఒకటి ధైర్యాన్ని ఇచ్చాడు. ఈ కుజుడు ఎవరు ఆల్మోస్ట్ గా చూసుకుంటే అతను భూమి పుత్రుడే, అంటే దేహానికి అధిపతి. కారకత్వాల్లో మన నడవడి ఎలా ఉంది, నడవడిని బట్టే కదా ధైర్యం ఉండేది. ఒక పర్సన్ చాలా సద్బుద్ధితో మంచి నడవడి అంటే ఏంటంటే అతను చేసే ప్రతి పని అందరికి హితమయ్యేది ఉండాలి, అందరినీ కాపాడేదే ఉండాలి. శత్రుగుణాలు కూడా ఉంటాయి కుజుడిలో. అంటే కుజుడు మనం ఎలా చేస్తున్నాం అంటే మనం ఎప్పుడు శత్రువులతో పోరాడాలి. అలా ఎలాంటి శత్రువులతో పోరాడాలి అంటే శత్రువులు చాలా చాలా రకాలుగా ఉంటారు కదా. ఆ రకాలు ఏంటి, ఈ దేహం ఎన్ని రకాల శత్రువులతో పోరాడుతుంది, అది చాలా ఇంపార్టెంట్. ఇంకా బంధుత్వాలు కూడా కుజుడు యొక్క కేటగిరీలో వేశారు. అంటే ఒక పర్సన్ కి కుజుడిని మనం ఎలా డెవలప్ చేయాలి, వాళ్ళ జాతకంలో కుజుడు ఎక్కడ కూర్చున్నాడు, అతని పరిస్థితి ఏంటి. కుజుడు అనగానే ఇక్కడ ఏంటంటే దేహం ఫస్ట్ మనకి. ఎందుకంటే ఈ దేహం అనేది మనకి ఇంతకుముందు చెప్పాం కదా, కుజుడు దాంట్లో చూసుకుంటే అంతఃశక్తుల్లో చూసుకుంటే సత్వము అని ఉంది. కుజుడు యొక్క అంతఃశక్తుల క్లాస్లో చెప్పాడు. అర్థం. అంటే ధైర్యం ఎప్పుడు వస్తుంది అంటే ఒక పర్సన్ యొక్క నడవడిక బాగున్నప్పుడు, తను ఏ తప్పు చేయనప్పుడు ధైర్యం అనేది ఉంటుంది. రోగం ఎప్పుడు వస్తుందంటే ఆ పర్సన్కి నడవడిక బాగోకపోతే రోగం వస్తుంది. రోగానికి కుజుడే కారకం మళ్ళీ, ధైర్యానికి కుజుడే కారకం. అందుకే మనకి ఏంటంటే మూడో కారకత్వం, ఆరో కారకత్వాలు కుజుడు అధీనంలో ఉంటాయి. ధైర్యం మూడో కారకత్వం, కుజుడు అధీనమే. ఆరో కారకత్వంలో కుజుడు కూడా రోగానికి కారకత్వం ఇస్తాడు. అర్థం. ఆరో కారకత్వం కాలచక్రం చూసుకుంటే భూమి, భూతత్వం, ఈ భూమిపుత్రుడు. ఇక్కడ భూమి అంటే మనకేంటంటే చాలా మంది భూమి అనగానే మనకి కుజుడు బాగున్నాడండి, మీకు ల్యాండ్స్ వస్తూ ఉంటాయి కదా, అది ఇది అని చాలా చెప్తూ ఉంటాం మనం. వచ్చే అవకాశాలు ఉంటాయి డిఫాల్ట్. ఎందుకంటే భౌతికంగా చూసుకుంటే, అభౌతికంగా చూసుకుంటే
సహనం అంటాం. భూమి అంటే ఏంటంటే సహనం అని. ఏ పర్సన్కి ఆరోగ్యం బాగుంటుందంటే, ఎందుకంటే కుజుడికి మనకు ధైర్యాన్ని ఇచ్చాడు, రోగాన్ని ఇచ్చాడు. రోగం ఉందంటే అర్థం ఏంటి? ఇప్పుడు మన దగ్గర సహనం లేదు. సహనం లేకపోతే మన దగ్గర మంచి నడవడిక ఉండదు. ఈ రెండు లేనోడికి రోగం వస్తుంది. అంటే హయ్యర్ బీపీ లేదా లోయర్ బీపీ, లేదా మన రక్త సంబంధమైన దోషాలు. ఎందుకంటే రక్తం కుజికారకత్వం ఉంటుంది కాబట్టి. రెండోది మన శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది నడవడికి బాగోకపోతే. మన శత్రువులు పెంచుకుంటాం, వాళ్ళతో మళ్ళీ యుద్ధాలు చేస్తాం, మళ్ళీ ఓడిపోతూ ఉంటాం. మిత్రులందరితో గొడవలు పెట్టుకుంటాం, యాంగ్జైటీ లెవెల్స్ బాగా పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఒక పర్సన్ బాగా యాంగ్జైటీ లెవెల్స్ బాగా పెరిగింది, మన బాడీలో కిడ్నీ పైన ఎడ్రినల్ గ్లాండ్ అనేది ఉంటుంది. అది ఓవర్ స్టెరాయిడ్స్ రిలీజ్ చేస్తుంది. దానివల్ల ఇంటర్నల్ ఆర్గన్స్ అన్ని డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఇదంతా ఎందుకు వస్తుందంటే మనకుండే యాంగర్ ఇష్యూస్. కానీ భూ కారకత్వానికి కూడా కుదిరే కారకం. భూ కారకత్వం ఏంటంటే యాంగ్జైటీని ఎంత బాగా కంట్రోల్ చేయగలగాలి, భూమి లాంటి తత్వాన్ని మనం ఎలా పెంచుకోవాలి అంటే సహనం. భూమాతకున్నంత సహనం సృష్టిలో దేనికి ఉండదు. అంటే ఒక పర్సన్ ఎంతో ఓర్పు సహనంతో ఉన్నాడు అంటే అతని నడవడిక డిఫాల్ట్ గానే బాగానే ఉంటుంది. డిఫాల్ట్ గా బాగున్నాడు అనుకోండి, అతనిలో సత్వం అనేది బలంగా ఉంటుంది అని. కుజుడికి ఇంకా లక్షణాలు చాలా ఉంటాయి. కుజుడు అంటే ఏదైనా సరే బాగా స్కెచ్ చేయగలుగుతాడు. అర్థమైందా? మనం సీక్రెట్ ఏజెంట్స్ అంటాం కదా, వేగులు. ఈ వేగులు కూడా కుజుడు అధీనంలో ఉంటారు. ఏ పని ఎలా చేయాలి, దాని యొక్క డీప్ ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళ రహస్యాలు తెలుసుకుంటూ ఉంటాడు కుజుడు. ఇప్పుడు అందరి రహస్యాలు తెలుసుకుంటున్నాడు కుజుడు. మనకి చంద్రుడు బాగాలేదు జాతకంలో, అర్థమైందా? మన మనసు బాగాలేదు. కుజుడు మనం మామూలు డిఫాల్ట్ గా ఒక అశుభ గ్రహం అంటాం. ఎందుకు అశుభ గ్రహం అంటాం అంటే కుజుడిని, కుజుడికి ఏంటంటే తొందర ఎక్కువ. భూమికి ఉన్నంత సహనం కంటే కూడా భౌతికంగా కుజు లక్షణాలు శరీరంగా మారినప్పుడు ఈ కుజుడు మనకి భూమి మీద కూడా వ్యామోహాలు పెంచుతాం. దేహానికి వ్యామోహాలకి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. అందుకే కుజుడు మనం ఏంటంటే దేహాధిపతిగా తీసుకుంటున్నాము, అశుభ గ్రహంగా తీసుకుంటున్నాం. అశుభ గ్రహం ఎప్పుడవుతున్నాడు కుజుడు అంటే దేహానికి విపరీతమైన వ్యామోహాలు పెంచుకుంటే దేహ సౌఖ్యాల కోసం మనం ఏంటంటే శత్రుత్వాల్ని మన మానసిక గుణాలు అరిషడ్ వర్గాలు పెంచుకుంటున్నప్పుడు మాత్రమే ఈ కుజుడు నెగిటివ్ అవుతాడు. ఒక్కొక్కళ్ళ జాతకంలో కుజుడు పరిస్థితిని మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, డిఫాల్ట్ గా ఆ కుజుడిని బట్టి ఏ భావంలో అతను ఎలాంటి వ్యామోహాన్ని కలిగి ఉంటాడు. ఎందుకంటే కుజుడికి ఏంటంటే విపరీతమైన వ్యామోహం, పొందాలి అనే తపన ఉంటుంది. కుజుడు ఒకళ్ళ జాతకంలో 10th హౌస్ లో కూర్చున్నాడు అనుకోండి, నేను అది ఆధిపత్యం చెలాయించాలి, అధికారం చెలాయించాలి, అర్థమైందా, నా కింద అందరూ పనిచేయాలి అనే ఆధిపత్య ధోరణి పెరుగుతుంటాను. ఈ ఆధిపత్య ధోరణి ఎప్పుడైతే పెరుగుతున్నాడో వాళ్ళ పని వాళ్ళ దగ్గర నుంచి దేహ సౌఖ్యాన్ని పొందాలనుకుంటాడో ఈ పర్సన్ ఏంటంటే పీడించబడతాడు. దేహం పీడించబడుతుంది. వాళ్ళు చాలా శత్రువులు పెంచుకునే అవకాశం ఉంది. ఇప్పుడు సెకండ్ హౌస్ లో కుజుడు కూర్చున్నాడు అనుకోండి. సెకండ్ హౌస్ అనగానే మనం ఫుడ్ సెక్టర్ అనుకుంటాం, రెండు అక్యుములేషన్ వెల్త్ అనుకుంటాం. సెకండ్ హౌస్ ఇక్కడ కుజుడు కూర్చున్నాడు ఒక శుక్రగ్రహం. ఇతనికి ఆ హౌస్ మీద విపరీతమైన వ్యామోహం ఉంటుంది. దేహ వ్యామోహం ఎక్కువ ఉంటుంది. అర్థమైంది? నా దగ్గరే డబ్బు ఎక్కువ ఉండాలి, నా దగ్గరే డబ్బులు ఎక్కువ ఉండాలి, నేను ఎక్కువ సంపాదించాలి. అర్థమైంది? రెండు మాట్లాడేటప్పుడు ఏంటంటే వేగం ఉంటుంది. కుజుడికి ఏంటంటే వేగం ఎక్కువ, హార్ష్నెస్. ఎందుకంటే కుజుడికి ఎప్పుడైతే నడవడిక సరిగ్గా లేదో, కుజుడి మీద శుభగ్రహ దృష్టి లేదు. సో అదే కుజుడు శుభస్థాన గతుడు కాదు, శత్రుస్థాన గతుడు అయ్యాడు. డిఫాల్ట్ కి వీళ్ళకి ఏమవుతుంది, వీళ్ళ నడవడికలో కొద్దిగా చేంజ్ వస్తుంది, వీళ్ళ ఆలోచనలో చేంజ్ వస్తుంది, అర్థం, వీళ్ళ మాట తీరులో చేంజ్ వస్తుంది. ఎందుకంటే రెండేళ్ళు కూర్చొని కుదిరి ఏం చేస్తుంటాడు, అప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. అహంకార పూరితంగా మాట్లాడతాడు. అతను మాట్లాడితే గొడవలు పెట్టుకునే విధంగా మాట్లాడతాడు, గొడవ కారణమయ్యే విధంగా మాట్లాడతాడు. ఇదంతా ఎందుకు అవుతుందంటే కుజ దృష్టి రెండో భావం మీద పడుతుంది. రెండో భావంలో వాక్ అనేది ఉంటుంది. లేదా కుజ దృష్టి బుధుడి మీద పడింది, బుధుడు వాక్ కారకుడు. అర్థం? కుజుడి దృష్టి గురువు మీద పడింది, నాకు ఇది కావాలి అంటాడు. సూర్యుడి మీద పడింది కుజుడి దృష్టి, నాకు అధికారం కావాలంటాడు. కుజ దృష్టిలో ఎక్కడ పడితే అక్కడ నడబడిక చెడైతే కావాలి, నాకే కావాలి అని తపన పెరిగింది. అదే నడవడిక బాగుంది, ఇప్పుడు కుజ దృష్టిలు పడ్డాయి అయ్యే గ్రహాల మీద. ఇప్పుడు ఆ గ్రహాలని ప్రొటెక్ట్ చేయడానికి అతను ఒక సైన్యాధ్యక్షుడిలాగా ఉంటాడు. డిస్ట్రాక్ట్ చేయడు, ప్రొటెక్ట్ చేస్తుంటాడు. అంటే కుజ కారకత్వాలు చెప్పాలా ఎప్పుడైనా సరే. మా కనిష్ట సోదర వర్గం అనగానే
ఆ కుజుడు ఎలా ఉంటాడు, కుజుడిని ఎవరెవరు చూస్తున్నారు, వీళ్ళల్లో ఉన్న ఇంటర్నల్ ఇష్యూస్ ఏంటి ఫిజికల్ గా, వీళ్ళ కనిష్ట సోదర వర్గం ఎలా ఉంటుంది కూడా చెప్పచ్చు మనం. ఆ కనిష్ట సోదర వర్గం డిజైర్స్ ఏంటి, అతని మానసిక స్థితి ఏంటి చెప్పొచ్చు. లేదు, ఒక అమ్మాయి జాతకం వచ్చింది మనకి, అమ్మాయి జాతకంలో కుజుడు బాగాలేదు, కుజుడి మీద అశుభ గ్రహాలు దృష్టి పడుతుంది, రేపు పొద్దున్న అమ్మాయికి వచ్చే హస్బెండ్ ఆ క్వాలిటీస్ తో వస్తాడు అంతే, దాన్ని ఆపలేము మనం. ఎందుకంటే వాళ్ళ ప్రారంభం రాసుకొని పెట్టారు అలా. శుభగ్రహాలు బాగా దృష్టి పడింది అమ్మాయి జాతకంలో కుజుడి మీద, ఆటోమేటిక్ గా ఆ కుజుడు ఏంటంటే మంచి భర్తకు వచ్చే అవకాశం ఉంది. కుజుడికి ఏంటంటే ఎక్కువ, కుజుడు బలంగా ఉన్నాడంటే వాళ్ళ జాతకంలో ఒకటే గుర్తు, వాళ్ళు దేహాన్ని ఎక్కువ ప్రేమిస్తుంటారు. ఎందుకంటే కుజుడికి ప్రేమ ఉంటుంది. ఇప్పుడు తల్లి ప్రేమ బిడ్డల మీద ఉంటుంది, అర్థమైందా? తండ్రి ప్రేమ అనేది అది బిడ్డల మీద ఉంటుంది, సమాజం మీద ఉంటుంది, కుటుంబం మీద ఉంటుంది. కానీ కుజుడి ప్రేమ అనేది ఎలా ఉంటుందంటే తన సొంత దేహం మీద మాత్రమే ఉంటుంది, దేహ సౌఖ్యం మాత్రమే చూసుకుంటాడు. చూడండి, కుజుడు బాగా బలంగా ఉన్న వాళ్ళు ఎక్కువగా కరాటేలని, జిమ్ అని, అదని ఇదని చేస్తుంటారు. లేదు, పెద్ద పెద్ద భూముల మీద వ్యవహారాలు చేస్తుంటారు. లేదు, మెకానికల్ పనులు చేస్తుంటారు. వీళ్ళంతా ఏంటంటే కుజు బలాలు ఉన్నవాళ్ళు, ఎక్కువ ఆ పనులు చేస్తుంటారు, రిపేర్లు చేస్తుంటారు. ఇంట్లో పిల్లవాడు పొద్దున్న లేచి సాయంత్రం దాకా ఖాళీగా ఉండకుండా చిన్నపిల్లలు అది పీగుతున్నాడు, ఇది రిపేర్ చేస్తున్నాడు, అది కూడా పీగుతున్నాడు, మళ్ళీ జాయింట్లు చేస్తున్నాడు, వాటిలో వెళ్ళి పెడుతున్నాడు, వీటి వెళ్ళి పెడుతున్నాడు, ఇతను కుజుడు బలం బాగుంది అని, యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది అని. వీళ్ళకి ఏంటంటే భూదేవులు అంటే సహనాన్ని నేర్పియాలి. ఆ సహనాన్ని చిన్నప్పటి నుంచి మనం నేర్పిలేదనుకో ఒకళ్ళ జాతకంలో కుజుడికి, ఈ కుజుడు ఏంటంటే రేపు పొద్దున చాలా చోట్ల శత్రుత్వాన్ని పెంచుకునే లక్షణం కుజుడికే ఉంటుంది. ఒక పర్సన్కి శత్రువులు పెరుగుతున్నాడు అంటే అర్థం ఏంటి, వాళ్ళ జాతకంలో కుజుడు చెడిపోయాడు. చెడిపోవటం అంటే ఒకటే గుర్తు, తన యొక్క శత్రు రాశుల్లో కూర్చొని ఉండటం, తన మీద అశుభ గ్రహాల ప్రభావం పడటం, శత్రువుల ప్రభావం పడటం, అప్పుడు కుజుడు చెడిపోయే అవకాశం ఉంటుంది అని. వీళ్ళు లిటిగేషన్ పర్సన్స్ అవుతారు, ప్రతి విషయం లిటిగేషన్. ఇంత లిటిగేషన్ పర్సన్స్ కి ఎందుకు అవుతున్నారంటే ఇతనికి చంద్రబలం తక్కువ ఉంటుంది, అంటే తల్లితో ఎక్కువ గడపడం చేత కాదు అని, కాన్ఫిడెన్స్ ఉండదు. గొడవలు పడేవాళ్ళు కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు గొడవలు పడతారు, కాన్ఫిడెన్స్ ఉన్నాడు ఏ గొడవకి వెళ్తాం. ఎందుకంటే సూర్యబలం తగ్గిందని. అందుకే మండలాధిపత్యులు ఎంత బలంగా ఉంటారో సూర్యచంద్రులు, మిగిలిన గ్రహాలు ఈజీగా కంట్రోల్ చేసుకోండి. ఫస్ట్ వాళ్ళిద్దరి మీద ఫోకస్ చేయండి. ఇంకా కుజుడు అయిపోయిన తర్వాత మనకి బుధుడు ఇచ్చాడు. బుధుడికి ఒకటి విద్యను ఇచ్చాడు, సాధారణంగా బంధువులు అంటే వివేకం. మూడు, మేనమామ, అలాగే మిత్రులు, వాక్కు. అతను ఏదైనా పని చేద్దాం అనుకుంటున్నాడు, ఆ పనికి కూడా బుధకారకత్వం. ఇప్పుడు మనం ఏదైనా పని చేయాలి, ఈ పని ఎలా చేయాలి, ఎలా చేస్తే ఈ పని అయ్యిద్ది అంటే ఒక ఆలోచన శక్తి బుధుడు. ఎందుకంటే పని చేసే కార్యాలకి బుధుడు కారకత్వం ఇచ్చాడు. మనకు ఆలోచనే లేదు, తెలివి లేదు, ఆ పని ఎలా చేయాలో కూడా తెలియదు. బుధుడు మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే బుధుడు వాక్కు కారకుడు. ఈ బుధుడి మీద ఏ గ్రహాల ప్రభావం ఉంది, శుభగ్రహాల ప్రభావం ఉంది, ఇతను వాక్కు చాలా బాగుంటుంది. అశుభ గ్రహాల ప్రభావం ఉంది, కుజుడి ప్రభావం, వాక్కులో కొంచెం దోషణలు ఎక్కువ వస్తుంది. శనిగ్రహ ప్రభావం ఉంది, మాట్లాడుతుంటే ఎక్కువ పీడల గురించి బాధల గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే ఇతనికి ఏంటంటే ఒక రకమైన డిస్టర్బెన్స్ లోకి వెళ్ళిపోతూ ఉంటాడు బుధుడు అని. బుధుడు మోస్ట్ ఇంపార్టెంట్. బుద్ధి నిన్న క్లాస్ లో కూడా చెప్పుకున్నాం, ఒక మనిషికి విద్య రావాలంటే అతనికి గ్రాస్పింగ్ లెవెల్, గ్రాస్పింగ్ పవర్ ఉండాలి. మనం ఒక పుస్తకం చదువుతున్నాం, ఒక గ్రంథం చదువుతున్నాం, పుస్తకాలు గ్రంథాలకు బుద్ధి ఆధిపత్యం. కానీ మనం అయితే చదువుతున్నాం, చదువుతున్నప్పుడు దానిలో ఉన్న ఇంటర్నల్ నాలెడ్జ్ ఏంటని గ్రాస్ప్ చేయగలిగే కెపాసిటీ బుధుడు ఇస్తుంటాడు. నా జాతకంలో బుధుడు బాగున్నాడా లేదో చూడవచ్చు. ఇంకా బుధుడు మాటలకి కారకుడే. అంటే మేనమామలు వివేకం. చూడండి, ఒకళ్ళ జాతకంలో బుధుడు బాగా డెవలప్ చేసుకోవాలి, లేదా బుధుడు బాగాలేదు, బుధుడు ఇబ్బందుల్లో వెళ్తున్నాడు, ఈ మేనమామలు డెవలప్ అవ్వరు, ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. వాస్తులో చూసామనుకోండి, వాస్తులో మనకి ఉత్తరాధిపత్యం బుధుడు కింద తీసుకుంటాం. ఉత్తరం ఎప్పుడైతే చెడిపోయింది అనుకోండి, వాళ్ళ జాతకంలో బుధుడు కొంచెం డిస్టర్బెన్స్ అవుతాడు, వాళ్ళ ఆలోచన విధానం, వివేకం కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం బుధకారకత్వంలో మేనమామలు కూడా సఫర్ అవుతారు. ఎందుకంటే వీళ్ళ వాస్తు ఎక్కడ ఉండే మేనమాల మీద కూడా పడుతుంది.
ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉత్తరం అనేది డిస్టర్బ్ అయిపోయింది. ఉత్తరంలో టాయిలెట్ కట్టాం, కరెక్ట్గా 0 డిగ్రీలు, శని వచ్చి కూర్చోబెట్టాం మనం. ఖచ్చితంగా వాళ్ళ మేనమామలు బాగా శారీరక శ్రమ చేస్తుంటారు, పీడించబడుతుంటారు. ఎందుకంటే బుధకారకత్వం, మేనల్లుళ్ళు కూడా అదే రకంగా పీడించబడే అవకాశం ఉంటుంది. ఉత్తరం టాయిలెట్ మనం అనుకుంటాం, మేము ఇంట్లో చూసుకున్న మా కంఫర్ట్గా ఉత్తరం టాయిలెట్ పెట్టు, మా మేనమామలకి ఏమన్నా బాగానే సంపాదించారు కదా అంటాం. నువ్వు ఇక్కడ గడిపే కొద్దీ ఆ ప్రభావం వాళ్ళ మీద పడుతుంది. రెండు, లాంగ్ టర్మ్ లో కూడా నీ బుద్ధిలో పీడ అనేది స్టార్ట్ అవుతుంది. పీడ అయితే ఉంటుంది, ఆలోచనలో పీడ ఉంటుంది. ఆలోచనలు, వివేకం మనకు ఏదైనా ఉందంటే అది బుధుడి ఆధిపత్యం. పీడించేలాంటి ఎవరైనా ఉన్నారంటే శని ఆధిపత్యం. శని పీడకారకుడు. అది ఉత్తరంలో తీసుకున్నాం అనుకోండి మనం, ఆ పీడని. ఉత్తరం అనగానే మనకి నక్షత్రాలు చూస్తున్నాం అనుకోండి, ఈ రేవతి, అశ్విని, భరణి ఉత్తర నక్షత్రాలు అవుతాయి. నక్షత్ర దిక్కులో ఉత్తరం అవుతుంది. శని ఉత్తరంలో మనకి బుధుడేమో డిఫాల్ట్ దిక్పాలకుడు. ఇక్కడ టాయిలెట్ పెట్టాం 0 డిగ్రీస్ లో. ఇక్కడ మన వివేకం, బుద్ధి, ఆలోచనలు కదా. ఈ ఆలోచనలో ఏం జరుగుతుంది అంటే పీడ. ఎందుకంటే మలినాన్ని పెట్టాం మనం. శని అంటే మలినం. పీడ, ఎలాంటి పీడ ఉంటుంది? శనికారకత్వాలు మనకేమి ఇచ్చారు ఇక్కడ మనకి? జీవన నిర్ధారణ. జీవితాన్ని మనం ఎలా జీవించాలి అని నిర్ధారించేది శని. మన జీవనోపాధి ఏంటి? శని. మరణహేతు శని. దారిద్ర్యం శని. అర్థం. ఐశ్వర్యం కూడా శనేస్తాడు, దరిద్రాన్ని శనేస్తుంటాడు. ఇప్పుడు మనం మన ఉత్తరంలో మనం ఒక టాయిలెట్ లాంటిది పెట్టాం మన ఇంట్లో. ఒక వాస్తు దోషం 0 డిగ్రీలో తీసుకెళ్లి పెట్టాం మనం. ఇప్పుడు ఎవరిని కూర్చోబెట్టాను? శని నేచర్ స్థితిలో అక్కడ పెట్టా. ఇప్పుడు నా ఆలోచనలో ఎప్పుడు ఏముంటుంది? ఎలా సంపాదించాలి, ఎలా పనిచేయాలి, ఏం చేయాలి అని చెప్పి ఒక పీడ అనేది వాళ్ళ లైఫ్ లో ఎక్కువ ఉంటుంది. ఇంట్లో కూర్చున్నారు, ఆ ఇంట్లోకి వచ్చాడు అంటే, ఇంట్లో కూర్చుంటే మనం ఏం చేయాలి? ఇల్లు అనేది మనకి చంద్రుడు ఆధిపత్యం. రెండోది గురువు ఉచ్చస్థానం. ఇల్లు అనేది గృహస్థానం, 4th హౌస్ గురువుడి యొక్క ఉచ్చస్థానం. అంటే జ్ఞానం మన ఇంట్లో రావాలి, ఎంటర్టైన్మెంట్ రావాలి, ప్రశాంతత రావాలి. ఇదంతా మన గృహంలో కావాలి. మనం గృహంలోకి వచ్చాం. గృహంలోకి వచ్చిన కాడి నుంచి మనం ఏంటంటే మనం తల్లితో గడపాలి, పిల్లలతో గడపాలి, భార్యతో గడపాలి, హ్యాపీగా టీవీ చూసుకోవాలి, ఏదైనా వండుకొని తినాలి. ఇది గృహం యొక్క లక్షణాలు. ఎందుకంటే ఒకటో కుటుంబం, 2nd హౌస్ ఫుడ్ ఇచ్చారు, అక్యుములేషన్. 4th హౌస్ ఏమో మదర్ని ఇచ్చారు, గురుడు ఉచ్చస్థానాన్ని ఇచ్చాడు, కాబట్టి అక్కడ డిఫాల్ట్ కుజుడు నేర్పడిపోతున్నాడు. కుజుడు అంటే జ్ఞానాన్ని ఇస్తాడు, సుఖాన్ని ఇస్తుంటాడు. జ్ఞానం ఎప్పుడు సుఖాన్ని ఇస్తుంది. ఇప్పుడు మన గృహంలో మన ఉత్తరం ఏంటంటే బుధుడు. మంచి తెలివి, ఎంటర్టైన్మెంట్, అక్కడ మంచి గార్డెన్ గీర్డెన్, ఓపెన్ ప్లేస్ పెట్టుకున్నాం అనుకోండి, ప్రశాంతంగా ఉంటాం మనం. ఎందుకంటే బుధుడు మనకి దేనికి ఆధిపత్యం తీసుకుంటాడు? బుధుడు బాగుండాలంటే పార్క్స్ కి బుధుడు ఆధిపత్యం, ఉద్యానవనాలు బుధుడు ఆధిపత్యం, పూల మొక్కలు ఇవన్నీ ఏంటంటే ఆ గార్డెన్లు ఉంటాయి కదా, బుధుడు ఆధిపత్యంలోకి వెళ్ళిపోతుంది. ఉత్తరం అనేది దేవతల యొక్క ఆహ్వానం ఉంటుంది కాబట్టి, సూర్యుడి కిరణాలు ఉత్తరం నుంచి వస్తుంటే ఆల్మోస్ట్ దేవతలు మన ఇంట్లోకి వస్తున్నట్టు ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉత్తరానికి మంచి తెలివి, వివేకం ఎన్ని ఇస్తుంటాడు మనిషికి, మంచి వాకు గీకు మొత్తం. ఇప్పుడు ఇన్ కేసు ఇంట్లో మనం 0 డిగ్రీస్ అంటే 360 డిగ్రీస్ లో ఒక టాయిలెట్ కమోడ్ పెట్టాం. మన కంఫర్ట్ కోసం పెట్టుకున్నాం. అటు ఇటు రూమ్ లో ఉండే ఈ పక్క రూమ్ కి అటాచ్డ్ బాగుంటుంది, ఆ రూమ్ ఇక్కడ అటాచ్ అయితే బాగుంటుంది కదా అని పెట్టుకున్నాం. ఇంకా ఇక్కడ ఇంట్లో అడుగు పెట్టిన కాడి నుంచి తల్లితో మాట్లాడలేడు, భార్యతో ఉండలేడు, అది చేయలేడు, ఇది చేయలేడు. కర్మ 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 చేస్తుంటాడు. నిత్యం కర్మ గురించి ఆలోచిస్తుంటాడు. స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. కానీ ఆ ఇళ్లలో కొంతమంది వెళ్ళగలుగుతారు. నాలాంటి వాళ్ళు వెళ్ళకపోయినా కొంతమంది వెళ్తారు. ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది సరే, వీళ్ళ టాయిలెట్స్ ఉత్తర రూమ్లోనే ఉంటాయి. ఈ ల్యాప్టాప్ పెట్టుకుని అర్ధరాత్రి దాకా చేస్తూనే ఉంటాడు, స్ట్రెస్ అనిపిస్తూ ఉంటాడు, పాపం నెక్కరేసుకుని కూర్చొని నానా రకాల ఇబ్బందులు పడతాడు. ఈ రోజుల్లో సెక్టార్ లో డే అండ్ నైట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి ఉత్తరం టాయిలెట్ అయితే ఓకే. ఎందుకంటే అక్కడ నిరంతరం పీడిస్తూ ఉంటుంది అది. ఇంట్లో కూర్చొని వర్క్ చేస్తూనే ఉంటాడు, ఆఫీస్కి కూడా వెళ్ళాడు పాపం. ఉత్తరం టాయిలెట్ అంత పవర్ఫుల్ అది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. ఎందుకంటే అలాంటి వాళ్ళనే లాక్కెళ్ళి కూర్చోబెట్టింది అది. ఉత్తరం ఏంటి? మనిషి మంచి తెలివి, మంచి వివేకం, మంచి ఆలోచన.
ఈ ఆలోచనలు కర్మ చేత పీడించబడతాయి ఉత్తరం టాయిలెట్. ఆ ఇంట్లో కూర్చున్నంత సేపు కర్మ గురించే, జాబ్ గురించే. ఇల్లు అంటే ఏంటి యాక్చువల్గా? తల్లి, భార్య, పిల్లలు, ఫ్యామిలీ, ఎంటర్టైన్మెంట్. హౌస్ అనేది మనకేంటంటే ఫోర్త్ హౌస్, మన మనశ్శాంతి కోసం మన గృహం, కర్మ కోసం గృహం కాదు. కానీ ఇక్కడ కర్మ పీడించబడుతుంది ఆ ఇంట్లో. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాడు, సంపాదించవచ్చు, కానీ హోమ్ అట్మాస్ఫియర్ అనేది అతని లైఫ్ లో ఉండదు. వర్క్ అనేది ఆఫీస్కి వెళ్ళి చేస్తాం, లేదా బయటికి వెళ్ళి చేస్తాం, వ్యాపారం అనేది. ఇంట్లో కూర్చుంటాడు మనం. కర్మ కోసం పీడించబడుతుంటాడు, దాని గురించి ఆలోచిస్తుంటాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి ఉత్తరం టాయిలెట్ వరకు ఓకే. కాకపోతే ఫ్యామిలీని మిస్, ఫ్యామిలీ ఇంట్లోనే ఉంటుంది కానీ ఫ్యామిలీని మిస్ అవుతాడు సైకలాజికల్. అర్థం? అది ఒక బుధుడిని మనం చెడగొట్టినట్టు. ఎందుకంటే బుధుడు చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే బంధువర్గంతో ఉండాలి బాగా. బంధువులతో ఎంటర్టైన్మెంట్ మన ఇంట్లో జరుగుతుంది కదా, పార్టీలు గీటీలు, బంధువులు వస్తుంటారు పోతుంటారు, వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయాలి మన గృహంలో. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళు వస్తుంటారు పోతుంటారు కూడా, వాళ్ళు కొన్నాళ్ళకి రావడం కూడా మానేస్తారు. ఎందుకంటే ఎప్పుడు పనిలో ఉంటా ఉంటాడు కాబట్టి, అతనికి తెలియదు కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఏంటంటే, ఎందుకంటే కర్మ పీడించబడుతుంది, కర్మ పీడ జరుగుతుంది. ఐశ్వర్యం రావచ్చు, ఎక్కువ జాబ్ చేస్తుంటాడు కాబట్టి అక్కడ నుంచి కదలకుండా. అర్థం? కానీ పీడ అయితే ఉంటుంది. ఎవరిని పోగొట్టుకుంటారంటే ఇంట్లో కూర్చున్న సంతానంతో రిలేషన్ పోగొట్టు. కానీ కళ్ళ ముందే తిరుగుతారు, నో రిలేషన్. ఎందుకంటే వాళ్ళతో సరైన వాక్కు మాట్లాడలేడు. ఎందుకంటే బుధుడు శని కూర్చోబెట్టాడు అక్కడ. బుధుడు అంటే వాక్కు. ఆ వాక్కులో కర్మ గురించి మాట్లాడతారు, తన పీడ గురించి మాట్లాడతారు, తన స్ట్రెస్ గురించి మాట్లాడతారు. మీకోసం ఇంత కష్టపడుతున్నాను, మీ కంటికి కనబట్టలేదు, అది ఇది అని అరుస్తూ ఉంటాడు. హ్యాంగర్స్ ని రిలీజ్ చేస్తుంటాడు. ఇదంతా ఏంటంటే ఒక ఉత్తరం టాయిలెట్ ఇచ్చే ప్రభావం. చాలా మంది తెలియదు అది. కంఫర్ట్ ఉంది, ఆ ఉత్తరం టాయిలెట్ ఈశాన్య గదిలో ఒక అటాచ్ వస్తుంది అండి, నాకు వాయువ్య గదిలో నుంచి కూడా ఒక అటాచ్మెంట్ ఉంటుంది కదా. ఒకటేమో హాల్లో పెట్టుకుంటూ ఉంటుంది, నాకు రెండు మూడు బాత్రూమ్ ఉత్తరంలో నేను కట్టుకోవచ్చు అంటాడు. పెద్ద ఇల్లు అయితే 3 BHK లేదు. కంఫర్ట్ కోసం చూస్తారు. బిల్డర్స్ కూడా అట్లా కడుతుంటారు. కానీ మనకి వాళ్ళకి తెలియదుగా, జ్యోతిష్యం అనేది ఒకటి ఉంటుంది. ఈ జ్యోతిషానికి కొన్ని గ్రహాలు దిక్కులు అయితే ఉండయి. ఇది అక్కడ కూర్చుంటం వల్ల గృహంలో కర్మ అనేది పేరు ఉంటుంది అని. ఆఫీసులో ఉన్నాయండి, మనకి పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే అక్కడ వ్యాపార స్థానం, మనం దానికోసం ఎక్కువ కష్టపడాలి చేయాలి కాబట్టి అక్కడ పెద్ద పట్టించుకోకర్లేదు. కానీ గృహంలో అది మోస్ట్ ఇంపార్టెంట్, ఉండకూడదు. గృహం అంటే అనుభవించడం. మనకి బుధకారకత్వాలు వెళ్ళిపోయినాయి. ఇంకా బృహస్పతి. బృహస్పతి మనకేమిచ్చారంటే ప్రజ్ఞ, ఐశ్వర్యం, శరీర పుష్టి, పుత్రులు, జ్ఞానం ప్రసాదిస్తుంటాడు. చూడండి, ఇప్పుడు అంటే పర్సన్ యొక్క ప్రజ్ఞ అంటే స్కిల్ డెవలప్మెంట్ అంటాం మనం. ఇప్పుడు మనం ఒక పుస్తకం చదివాము, ఒక జ్యోతిషం అప్పచెప్పాము, పుస్తకంలో చదివి ప్రజ్ఞ ఉంది అని జస్ట్ చదివి అప్పచెప్పాము. స్కిల్ ఏంటి అంటే గురువు ఇవ్వాలి ప్రజ్ఞ. గురువు ఏం చేస్తాడు? గురువు జ్ఞానకారకుడు. ఈ పుస్తకంలో ఇచ్చిన పదాలు లేకపోతే పద్య తాత్పర్యాలు ఏంటి, దానిలో ఉన్న జ్ఞానం ఏంటి, ఆ జ్ఞానాన్ని బయటకు తీయగలిగేవాడు గురువు. అంటే ప్రజ్ఞ అంటాం మనం. రెండోది ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంటాడు ఆయన. గురువు ఇచ్చే ఐశ్వర్యం ఎలా ఉంటుందంటే, ఎప్పుడైనా జ్ఞానం ఇచ్చే ఐశ్వర్యం ఒకటే ఒకటి ఇస్తుంది, సుఖాన్ని ఇస్తుంది. గురువు కర్కాటకంలో ఉచ్చ స్థితిని పొందుతున్నాడు. ఫోర్త్ హౌస్ సుఖాన్ని గురువు ఇస్తుంటాడు. గురువు అని ఇస్తున్నాడు, గురువు కాదు, స్కిల్ ఇస్తుంటాడు, ప్రజ్ఞ ఇస్తుంటాడు. శారీరక పుష్టి. చూడండి, గురువు బలంగా ఉన్న జాతకులు ఏంటంటే కొంచెం బొద్దుగా, కండబట్టి, అంటే కండలో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, చాలా అందంగా ఉంటారు, బాగుంటారు, నున్నగా ఉంటారు అమ్మాయిలైన అబ్బాయిలను. గురువు బాగున్నాడు. ఇన్ కేసు వాళ్ళ జాతకంలో గురువు చెడిపోయాడు, ఫ్యాట్ విపరీతంగా పెరిగిపోదు, ఎక్కడికి అక్కడ జారిపోతుంది, కొవ్వు విపరీతంగా పెరిగిపోదు, పొట్టలు బాగా పెరిగిపోతుంది, అటు సైడ్ ఇటు సైడ్ టైర్లు వస్తాయి, లారీ టైర్లతో ఎలాంటి తీసినట్టు ఉంటుంది వాళ్ళు. ఎందుకంటే గురువు బాగా చెడిపోయాడు అని. గురువు ఎంత బాగా చెడిపోతే వాళ్ళ బాడీలో హెవీ ఫ్యాట్ లెవెల్స్ పెరుగుతాయి. గురువు ఎంత బలంగా ఉంటాడో వాళ్ళ బాడీలో అంత గుడ్ ఫ్యాట్ లెవెల్స్ చాలా అందంగా ఉంటాయి. అందమైన ఫ్యాట్ చాలా అందంగా ఉంటుంది.
బొద్దుగా ఉంటారు కొంతమంది. గురువు బాగున్నాడు వాళ్ళ జాతకం, చూడముచ్చటగా ఉంటారు. గురువు బాగున్నాడు అని. ఒక్కొక్కళ్ళు వికారంగా ఉంటారు, హెవీ ఫ్యాట్ పెరిగి, గురువు బాగాలేదు వాళ్ళకి. అంటే ఇక్కడ రెండు పుత్రులు జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తున్నాడు. ప్రజ్ఞే కాదు, మనకి నాలెడ్జ్ ఇస్తుంటాడు, ఆ నాలెడ్జ్ స్కిల్ని ఇస్తుంటాడు గురువు. అందుకే మనం ఏంటంటే గురు మహాదశ బాగుంటుంది అంట జాగ్రత్తగా. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకున్న నాలెడ్జ్లో స్కిల్స్ని వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. ఎప్పుడైనా స్కిల్ మాత్రమే సక్సెస్ఫుల్గా మనకి పూర్వపుణ్యాన్ని యాక్టివేట్ చేస్తుంది, సక్సెస్ఫుల్గా వెళ్తారు అని. ఇప్పుడు అందరూ మెకానిక్లు ఉంటారు, 10 మంది మెకానిక్లు ఒక లైన్లో, మనం బండి వేయాలి. ఒకళ్ళ దగ్గర స్కిల్ బాగా డెవలప్మెంట్, అందరూ రిపేర్ చేయగలుగుతారు, బొడ చేస్తారు, బిగిస్తారు, గ్రీజ్ పెడతారు, ఆయిల్ వేస్తారు, అంతా వేస్తుంటారు. కానీ ఒకరి దగ్గర స్కిల్ ఉంటుంది, చాలా మైనర్ పార్ట్స్ కూడా ఎక్సలెంట్ గా చేయగలుగుతారు. నీ షోరూమ్ బండి లేక అతనికి మార్కెట్ పెరిగింది. ఎప్పుడైనా సరే మార్కెట్ పెరగాలంటే మనకు ఒక స్కిల్ ఉండాలి. అది మీరు అష్టాదరగా స్కిల్ డెవలప్ చేసుకోవాల్సి వస్తుంది. ఇన్ కేస్ వాస్తు అయినా కూడా మీకు ఒక స్కిల్ ఉండాలి. డైరెక్ట్ వాస్తు మీకు తెలియదు, అస్ట్రాలజికల్ తెలుసుంటే వాస్తు తెలుసు. ఎందుకంటే ఇక్కడ పుత్రకారకుడు ఇచ్చాడు ఇక్కడ. పుత్రకారకుడాన్ని ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, జ్ఞానాల్ని, ఇదంతా ఏంటంటే మనకి బృహస్పతి ఇస్తున్నాడు. ఇప్పుడు మనకి బృహస్పతి ఎక్కడ ఉన్నాడు మన ఇంట్లో అంటే ఈశాన్యం మూల ఉంటాడు. మన ఇంటికి ఈశాన్యం మూల ఉండేది బృహస్పతి. వాస్తులో ఈశాన్యం మూల నడక పెట్టొద్దు అంట. ఆ ఇంటి పుత్రులు ఇబ్బంది పడుతుంటారు, సంతానానికి సంబంధించిన ఇబ్బందులు పడుతుంటారు. గురుడు జ్ఞానకారకుడు. అర్థం, గురువు ఇబ్బంది పడుతున్నాడు అక్కడ. గురువు అంటే ఏంటో, ఒక స్త్రీ జాతకంలో గురువులు ఇద్దరు తన భర్తకు సంబంధించిన వాళ్ళు. అర్థం, గురువు అంటే అదృష్టానికి సంబంధించి. వాళ్ళు ఎలాంటి అదృష్టాన్ని పోగొట్టుకుంటున్నారంటే, వాళ్ళ దగ్గర స్కిల్స్ ఉండవు, నాలెడ్జ్ పెద్దగా పనిచేయదు, సంతానం ఇబ్బందులు పడుతూ ఉంటుంది. ఇది అంతా ఇబ్బంది పడుతుందంటే డిఫాల్ట్గా వాళ్ళ బాడీలో ఫ్యాట్ లెవెల్స్ వచ్చే అంటే గురుడు బలహీనం అయితే నెగిటివ్ ఫ్యాట్ లెవెల్స్ బాగా పెరగటం. అర్థమైంది. అవి బాగా పెరిగిన తర్వాత ఇంకా చాలా రకాల రోగాలు వస్తాయి, డయాబెటీస్ లాంటివి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈశాన్య గుమ్మాలు డయాబెటీస్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఈశాన్యం అంటే రోగాన్ని ఇచ్చే అవకాశం ఉంది నడక పెడితే, మహారోగ భయాన్ని ఇస్తుంది. అందులో గురువుని తప్పుకుంటూ వస్తుంది మనం. ఎవరిని పతనం చేస్తున్నాం, పాతాళం దొక్కేస్తున్నట్టు గురువుని. గురువు ఎవరు? మధుమేహాన్ని కరకత్వం తీసుకుంటాడు, షుగర్ లెవెల్స్ పెరుగుతాయి వాళ్ళ బాడీలో, ఉంటే షుగర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే దిక్కు దెబ్బతింది మన గురువు దెబ్బతిన్నాడు అంటే ఒక సౌభాగ్యం అనేది ఇబ్బందుల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అని. అలా గురువు ప్రజ్ఞ కాదు, సుఖాన్ని ఇస్తాడని చెప్పుకున్నాం మనం. ఏ సుఖం దెబ్బతింటుంది అంటే, ఒక గృహంలో ఎలాంటి సుఖం ఉంటుంది మనకి? సంతానంతో ఒక ప్రేమ అనే సుఖం ఉంటుంది, ఆ సంతానం ఇంటికి దూరంగా వెళ్ళిపోతారు, లేదా ఇక్కడ ఉన్నా కూడా ఎదగలేకపోతుంటారు, మళ్ళీ పీడియన్స్ పడతాం మనం. ఇంకో సుఖం ఏంటంటే భార్యాభర్తల మధ్య సంసార సుఖం ఉంటుంది, ఆ సుఖం కూడా ఇబ్బంది కలిగింది. తల్లి బిడ్డల మధ్య సుఖం ఉంటుంది, మానసిక సుఖం, ఆ సుఖం ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే గురువుని మనం తప్పకూడదు అని జ్యోతిష్యం చెప్తుంది మనం. గురువును బలహీనం చేయమంటుంది. ఎందుకంటే ఈశాన్యం అంటే ఏంటి? గురువు కేతువులు ఇద్దరు ఈశాన్య దిక్కులో ఉంటారు మనకి. వాళ్ళిద్దరి నుంచి మనకు బ్లెస్సింగ్స్ రావు. అంటే గురు కారకత్వాలు దెబ్బతినకూడదు అని. ఇంకా మనకి శుక్రకారకత్వాలు. శుక్రుడు అనగానే మనకి ఇక్కడ ఏంటంటే భార్య, వాహనం, భూషణములు, ప్రేమ విషయాలు, సౌఖ్యాలు. శుక్రుడు అన్ని కంఫర్ట్స్ లగ్జరీస్ చేసుకుంటాడు. ఇప్పుడు ఒకళ్ళ ఇంట్లో చాలా పెద్ద కిచెన్, ఓపెన్ కిచెన్ పెట్టుకున్నాం. కిచెన్ అనగానే మనకి ఆగ్నేయం బాగుంది, లేదా ఓపెన్ కిచెన్ ఆగ్నేయాలు పెద్దది పెట్టాం మనం. అది పర్ఫెక్ట్ గానే ఉంది. అది వేరే దిక్కులింటికి, తూర్పుది కాకుండా వేరే దిక్కులకి ఇంటి వెనకమాలైంది, బాగానే ఉందనుకో. ఆ ఇంట్లో చాలా బాగుంటుంది. ఆగ్నేయం శుక్రుడు అనగానే ఏంటి? భూమి మీద స్త్రీ, లక్ష్మీదేవి శుక్రుడు అని. ఎవరింటికన్నా ఆగ్నేయం ఎక్స్ట్రా పెరిగిపోయింది, శుక్రుడు దెబ్బతిన్నాడు. వాళ్ళ జాతకంలో శుక్రుడు దెబ్బతిన్నాడు డిఫాల్ట్. ఇప్పుడు ఈ శని పీడలోకి వెళ్ళిపోయాడు అనుకుంటా ఈ కేసు. శుక్రుడు శని పీడలోకి వెళ్ళంగానే మనం కంజంక్షన్ కూడా చెప్తాం, శని శుక్రులు కలయిక ఉంది, బాగా హార్డ్ వర్క్ చేసి డబ్బు సంపాదిస్తాం. శుక్రుడు అంటే లక్ష్మి. ఏ గ్రహంతో కనెక్ట్ అయితే ఆ పని చేయి, నీకు లక్ష్మి వస్తుంది. ఇలా కేతుతో కనెక్ట్ అయ్యాడు, నువ్వు బాగా స్పిరిచువల్ సెన్సెస్ పెంచుకో, లక్ష్మీదేవి అదే వస్తుంది. మంచి అకల్ట్ నాలెడ్జ్ని పెంచుకో, లక్ష్మి వస్తుంది.
అంతేగాని లక్ష్మి కావాలని అనకూడదు మాకు స్ట్రెస్ అవుతావు అని. ఇది శుక్రకేతుల కాంబినేషన్. ఈ శుక్రుడు అస్తంగతుడు అయ్యాడు, శుక్రుడు దెబ్బతిన్నాడు, పాపి అయిపోయాడు అనుకో. ఇప్పుడు మీరు వాళ్ళ ఇంట్లో చూడంగానే ఆగ్నేయం క్రాసులు పెరగటం కానీ, ఆగ్నేయం దెబ్బతింటం కానీ, ఆగ్నేయం మూల పెరగటం కానీ జరిగే అవకాశం. ఇప్పుడు ఆ ఇంట్లో స్త్రీ సుఖం అనేది తగ్గింది, సౌభాగ్యం తగ్గింది, సెక్సువల్ రిలేషన్స్ ఉండవు పెద్దగా. కదా, అది ఆరోగ్యకరంగా ఉండవు, ఉన్నా కూడా అనారోగ్యంగా ఉంటాయి. అనారోగ్యం అంటే అర్థం చేసుకోవాలి మీరు. కదా, సమ్ యాక్టివిటీస్ ఉంటాయి. స్త్రీ అయితే ఇబ్బంది పడుతుంది. రెండోది లక్ష్మీ ఇబ్బంది కూడా జరిగింది. ఎందుకంటే ఏదో ఒక తలకాయ నొప్పి. ఎందుకంటే శుక్రుడు అనగా మనకి ఇక్కడ ఏంటంటే మంచి ఉచ్చస్థానం కాలచక్రంలో 12వ భావం, మన బెడ్రూమ్. అంటే బెడ్రూమ్ సంబంధించిన రిలేషన్స్ అన్ని దెబ్బతింటాయి. సరే నిద్ర కూడా ఉండదు ఆగ్నేయం దెబ్బతింటాం వల్ల. ఎందుకంటే శుక్రుడు అనగానే ఆగ్నేయానికి ఆధిపత్యం. ఎవరింట్లో అయినా సరే ఆగ్నేయం మూలలో పెరగకుండా పర్ఫెక్ట్ గా ఉంటారు. ఆగ్నేయం ఎంత శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే అంటాం, వంట వండగానే ఈ ఆగ్నేయ దిక్కులో నువ్వు పెడితే కనుక ఇన్ కేసు వంట అనేది డైలీ పొయ్యిలు గియ్యలు అంతా శుభ్రంగా దుడుచుకోండి. అక్కడ శనిని రాని మాకండి, మురికిని రాని మాకండి, చెత్తను అక్కడ స్టోర్ చేయమాకండి అని చెప్తాము. ఆగ్నేయంలో మన చెత్తను స్టోర్ చేయకూడదు. లేదు ఆగ్నేయంలో తీసుకెళ్లి యాసిడ్ బాటిల్స్ అయ్యి పెట్టాం మనం. అది కూడా ఏంటంటే శుక్రరాహులు మాయలోకి వెళ్ళిపోతుంది. నాకు ఇంట్లో ఉన్న సుఖం కాకుండా ఇంకా ఏదో సుఖం కావాలి, ఇంకా ఏదో కావాలని చెప్పి మనిషిని ఏంటంటే ఉన్న సుఖాన్ని అనుభవించేది. యాసిడ్ రాహుకారకత్వాలకు వస్తుంది, పాయిజన్ రాహుకారకత్వాలు వస్తుంది, బ్లూ కలర్ థింగ్స్ రాహుకారకత్వాలకు వస్తుంది. వీళ్ళ ఇంట్లో రాహు వెళ్ళి ఆగ్నేయంలో కూర్చొని ఉంటాడు. జాతక చక్రంలో 12th హౌస్ లో కూర్చున్నట్టు ఆగ్నేయం తీసుకుంటుంది డిఫాల్ట్. వీళ్ళ ఇంట్లో ఆ థింగ్స్ పెడుతుంటారు. ఆటోమేటిక్ గా వాళ్ళకి ఇంకా కావాలని ఉంటుంది, ఎంత వచ్చినా కూడా ఇంకా కావాలని ఉంటుంది. ఎందుకంటే రాహు ఏంటంటే అన్లిమిటెడ్ క్యానెట్. ఇక్కడ సుఖాన్ని ఇవ్వడు రాహు. కావాలి కావాలి అని చెప్పి ఉన్న సుఖం కాకుండా బయట ఎక్కడో సుఖాన్ని కావాలని వెంపర్లాడిస్తుంటాడు. కలము సుఖాన్ని అనుభవించినాడు. ఎందుకంటే లక్ష్మికి కూడా ఇబ్బంది. ఎందుకంటే శుక్రుడు అనగానే మనం అందుకే అంటాం ఆగ్నేయ మూల పెట్టమాకండి, అగ్నిమూలకు భయాలు ఉంటాయి అని. ఎందుకంటే శుక్రుడు డిఫాల్ట్ గా చూసుకుంటే శుక్ర నక్షత్రాలన్నీ అగ్నితత్వ రాశుల్లోనే ఉంటాయి డిఫాల్ట్. మళ్ళీ ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క తత్వం తర్వాత మారింది. ఇది మనం జనరల్ గా చూసుకుంటాం. అలా మనకేంటంటే ఈ ఒక్కొక్క గ్రహాన్ని మన ఇంట్లో ఆ గ్రహం దెబ్బతినే విధంగా మనం ఏ విధంగా ఏమైనా చేసాం. ఇదంతా ఏంటంటే ఆశ్రవాసులో కూడా చూసుకుంటాం ఈ కారకత్వాలు. ఎందుకంటే ఈ కారకత్వాలు మీకు తెలియాలి. ఎప్పుడైతే ఒక గ్రహ కారకత్వం మీకు తెలుస్తుంది అనుకోండి, మంచి ఐడియా వస్తుంది. ఇంకా రాహుకేమో పితామహుడు, కేతుకేమో మాతామహులు అని ఇచ్చారు. ఇప్పుడు రాహుకేతువులు పితామహులు అనుకోండి, వాళ్ళ ఇంట్లో నాన్న సైడ్ బంధువుల్ని పితామహులు అంటాం, అమ్మ సైడ్ బంధువుల్ని మాతామహులు అంటాం. ఎవరింట్లో అయినా సరే రాహుకేతులు మనం బ్యాలెన్స్ చేయాలి. ఎందుకంటే మూలల్లో వాళ్ళు ఉంటారు, ప్రతి ఇంటి మూల వాళ్ళే ఉంటారు. అర్థమైందా? ఎడ్జ్ కార్నర్స్ ఉంటాయి చూసారు, ఆ కార్నర్స్ లో రాహుకేతులు స్థితి పొంది ఉంటారు డిఫాల్ట్ గా. మన పితృదేవతల వైపు కార్యక్రమాలు సరిగ్గా చేయలేదు, తండ్రి వైపుతో తాతలతో గీతలతో మనం సరిగ్గా ఉండటం చేత కాలేదు అనుకోండి, మన ఇంట్లో రాహు నెగిటివ్ గా పనిచేస్తుంది వాళ్ళ జాతకం. అర్థమైందా? అదే అమ్మ సైడ్ అమ్మమ్మలతో నాన్నమ్మలతో కూడా మనం సరైన రిలేషన్స్ మెయింటైన్ చేయలేదు, మన ఇంట్లో కేతు పనిచేస్తాడు. కేతు ఏం చేస్తాడంటే చాలా డిస్టర్బెన్స్ ఇస్తుంటాడు. రాహు కూడా అంతే, చాలా మాయల్లో తీసుకెళ్తుంటాడు. శరీరంలో రోగాన్ని కూడా ఇచ్చేస్తుంటాడు. అంటే రాహు బాగుండాలి, చెడిపోకూడదు. చూడండి, ఇంటి మూలల్లో మీరు ఏంటంటే పనులు పెట్టుకుంటారు, వాళ్ళు సరిగ్గా ఉడుస్తారు లేదు, కార్నర్స్ శుభ్రంగా ఉంచుకోండి అని చెప్తాం మనం. ఎందుకంటే కార్నర్స్, ఇంటి కార్నర్స్ శుభ్రంగా లేదనుకోండి, ఆ ఇల్లు రాహుకేతులు మాయలో పడిపోదు. వాళ్ళు చాలా డిస్టర్బ్ చేస్తుంటారు ఆ రాహుకేతులు మూలల్లో కూర్చొని. ఎందుకంటే ఈ కారకత్వాలు మనం బ్యాలెన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఏ గ్రహాన్ని ఏ కారకత్వాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాము, మన గృహంలో ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాం, మన జీవితంలో ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాం, మన ఐడియాలజీలో వాటిని ఎంత బ్యాలెన్స్ చేస్తున్నాం అన్నది కూడా మన యొక్క జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. అందుకే అంటాం మండలాధిపత్యులు బాగా స్ట్రాంగ్ ఇవ్వండి మీరు. రెండోది, ఏ ఏ పనులు ఎక్కడ ఎలా చేయాలి, ఏ మూల ఏది ఉండాలి ఏది ఉండకూడదు. చిన్న చిన్న పనులు చేస్తున్నాం అనుకోండి మనం, మనకేంటంటే
అస్ట్రాలజికల్ గా ఒక మంచి కమాండ్ ఉంటుంది. అంటే స్కిల్స్ అంటారు దీన్ని, ప్రజ్ఞ అంటాం. గురుడికి దగ్గర ఉండాల్సింది ఏంటంటే ప్రజ్ఞ. ప్రజ్ఞ కావాలంటే ఎక్కువ నేర్చుకోగలిగే గుణం ఉండాలి. బాగా ఎక్కువగా నేర్చుకోగలగాలంటే మన దగ్గర కుజుడు పాజిటివ్ ఉండాలి. నెగిటివ్ కుజుడు ఏది నేర్చుకోలేడు. అర్థమైందా? బుధుడు చాలా బలంగా ఉండాలి నేర్చుకోవాలంటే. మీ మీరు ఆస్ట్రాలజర్స్, మీకు తెలివి బాగుండాలంటే మీకు ఉత్తరం చాలా బాగుండాలి. మీ ఇంటి ఉత్తరం బాగుంది, బుధుడు దేని కారకత్వం డిఫాల్ట్ చూసుకుంటే మొక్కలు ఎక్కలు వాటికి వీటికి కారకత్వం. ఉత్తరాన్ని బాగా ఉంచుకోండి, మంచి గార్డెనింగ్ చేసుకోండి, మీకు తెలివి బాగుంటుంది. ఈశాన్యాన్ని చాలా శుభ్రంగా ఉంచుకోండి, డిఫాల్ట్ గా మీ గురుడు బాగుంటాడు. అర్థమైందా? అంటే ఎక్కడ ఏం ఉండకూడదు అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. మామూలు జ్యోతిష్యం తెలియకుండా వాస్తులు మీరు వెళ్ళారనుకోండి, వాళ్ళకి తెలియదు బాబు. ఎందుకంటే ఏ గ్రహం ఏ మూల కూర్చుంటుంది, ఏ గ్రహానికి ఏ మండల ఆధిపత్యం ఉంది, బ్రహ్మస్థానం ఎంత ఇంపార్టెంట్, అనంతుడు. మనకి దశాంశ చక్రంలో డైటీస్ని ఇస్తాం మనం. అర్థం? ఒక్కొక్క దేవుడికి మనం ఏంటంటే మొక్కుతాం. పొద్దున్నే నిద్రలేవగానే ఇంట్లో దేవుడి దీపారాధన చేసుకుంటాం, కొద్దిగా హారతి పెట్టుకుంటాం, తూర్పు వైపు తిరిగామనుకో ఇంద్రాయన మహా అంటాం, ప్రదక్షిణ తిరుగుతాం, ఆగ్నేయపు ఓం శుక్రాయన మహా అనుకుంటాం, మళ్ళీ తిరుగుతాం, ఓం యమాయన మహా అనుకుంటాం, మళ్ళీ తిరుగుతాం, నివృత్తాయన మహా అనుకుంటాం, మళ్ళీ వెనక్కి వస్తాం. అర్థమైందా? వరుణాయన మహా అనుకుంటాం పశ్చిమానికి, మళ్ళీ వాయువులో తిరుగుతాం, వాయుదేవాయన మహా, ఉత్తర కుబేరాయ మహా, ఈశాన్య మహా, సెంటర్కి వచ్చేసరికి బ్రహ్మదేవాయ మహా, అనంతాయన మహా. ఇలాగ మనం ఏంటంటే దశ దిక్పాలలో హారతి చూపించాం డైలీ ఇంట్లో. ఆల్మోస్ట్ ఇల్లు శుద్ధి అయిపోతుంది. మన దశాంశం కూడా బాగుంటుంది. ఎందుకంటే మన దశాంశ డైట్ ఇలాంటి. అంటే మనకి ఇంటికి ఉన్న 10 దిక్కులకి మనం ఏంటంటే అగ్నిని మాధ్యమంగా చేసుకొని మనం వాళ్ళ ప్రార్థన పంపిస్తున్నాం. ఇంట్లో పూజ చేసుకుంటాం, హారతి ఉంటుంది కదా, దాంట్లో కొద్దిగా ఇంకో 2 కర్పూరం పెళ్ళేస్తే దశ దిక్పాలకులకి మనం హారతి ఇచ్చినట్టే. అర్థమైందా? ఒక బ్రహ్మస్థానం కొంచెం పక్క ముందుకు జరిగి అన్ని దిక్కుల వైపు మన బాడీని రౌండ్ తిప్పుతా నుంచున్న చోట నుంచి అవ్వచ్చు దశ దిక్పాలు. అదేంటంటే యూనివర్స్ సెంటర్ చేస్తుంది మీ ఇంటిని కానీ మీ వ్యాపార స్థలాలను గానీ. ఎందుకంటే గ్రహాలు అనుకూలంగా లేకపోతే మన జీవితంలో ఇబ్బందులు కలుగుతాయి. అంటే ఏ మండలం దేనికి ఆధిపత్యం, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి. ఏంటంటే మీకు కారకత్వాలు బాగా తెలియాలండి. జ్యోతిష్యం బాగా తెలియాలంటే ఇది జస్ట్ కారకత్వాలు. ఇంకా మీకు ఏంటంటే చాలా గ్రంథాల్లో కానీ, ఇంకా కాళిదాసు గ్రంథాల్లో కానీ వాటిలో కానీ ఇంకా చాలా కారకత్వాలు ఉంటాయి. చాలా మైనర్ గా మనం వెళ్ళాలంటే గ్రహ కారకత్వాలు బాగా కమాండ్ తెలియాలి, ప్రతి కారకత్వం తెలియాలి. అప్పుడు ఏంటంటే ఎవరు ఏ సమాధానంలోంచి ఏ ప్రశ్న ఏ కారకత్వం సంబంధించిన మనం ప్రశ్న అడుగుతాం ఇమీడియట్లీ మన బ్రెయిన్ లో ప్లానెట్ వస్తుంది. వాళ్ళ ఇంట్లో దిక్కు కూడా తెలుస్తుంది. మీ ఇంట్లో ఆ దిక్కులో ఈ డ్యామేజ్ జరిగిందని చెక్ చేయండి అని చెప్తాం మనం, ఇక్కడ కూర్చొని చూడకుండా. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లంతో వచ్చారు, ఆ ప్రాబ్లం పలానా గ్రహం డ్యామేజ్ అయి ఉంటుంది. ఒక గ్రహం డ్యామేజ్ అయ్యింది అంటే వాళ్ళ ఇంట్లో ఆ డైరెక్షన్ లో ఏదో నెగిటివ్ అనేది వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు, లేదా అక్కడ డ్యామేజ్ ఏదో జరిగింది అని. మనకి ఇంట్లో డ్యామేజ్లు ఎప్పుడైనా సరే మూలలు పెరగటం, మూలలు లేకపోవడం. వాయువ్యం డ్యామేజ్ వచ్చింది, చంద్రుడు కూర్చుంటాడు ఉచ్చ స్థితిలో. అంటే ఏంటి? వాళ్ళకి సుఖం లేదు, మనశ్శాంతి లేదు. మానసిక సుఖం లేనప్పుడు ఏంటంటే సంసార జీవితంలో ఇబ్బందులు వస్తుంది. చంద్రుడు బాగాలేదు, వాయువ్యం బాగాలేదు మనకి, ఫైనాన్షియల్ లాడ్ అతను ఉచ్చ స్థితి. మన దగ్గర మనీ ఫ్లో అవ్వటం లేదు ప్రాపర్గా, మనీకి ఇబ్బంది పడుతున్నాం. నో ప్రాబ్లం, వాయువ్యం దెబ్బతింది. సింపుల్ అంతే. అంటే మూల దెబ్బతింది అని. అలా మీరేంటంటే ఒక ప్రాబ్లం రాగానే మీకు వీళ్ళ జాతకంలో ఏ గ్రహం దెబ్బతిందో తెలియాలి, వాళ్ళ ఇంట్లో ఆ మూల ఎందుకు వచ్చి పడిందో కూడా తెలుస్తుంది. మీరేంటంటే చాలా డీప్ గా చెప్పగలుగుతారు. ఇది గ్రహ కారకత్వాల మీద కంప్లీట్ కమాండ్ ఉంటుంది ఎవ్రీ ఆస్ట్రాలజర్. అండ్ డైరెక్షనల్ గా కూడా మనకి ఏ దిక్కు ఏ డైటీ కూర్చుంటాడో దాని మీద కూడా కంప్లీట్ అవగాహన ఉండాలి. ఎందుకంటే మీరు ముందు ముందు మంచి ఆస్ట్రావాస్తు ఇదవుతారు. ఆస్ట్రావాస్తు తెలియాలంటే జస్ట్ నెక్స్ట్ క్లాస్ లో మీకు నక్షత్రాలు రాసులు డైరెక్షన్స్ ఇస్తాను, గ్రూప్ లో ఉంది పెడతాను, అది ఒకసారి చూడండి. అక్కడి నుంచి మనం అన్ని సెట్ చేసుకోవచ్చు. మన జాతకంలో బుధుడు బాగాలేదనుకోండి,
అలా ఉంటుంది. వెంకట గారు పుస్తకాలు ఎట్లా పడితే అలా పడేశారు చూసా అలా ఉంటుంది. బుధుడు బాగున్నాడు అనుకోండి ఎలా ఉంటుంది. బుక్స్ అంటే బుధుడు. అర్థమైందా? మన ఆలోచనలు బాగుందంటే మన ఇంట్లో పుస్తకాలు చాలా నీట్ గా పెడతాం. మన ఆలోచనలు బాగాలేదనుకుంటే ఇష్టం వచ్చినట్టు పడా. సింపుల్ లాజిక్. ఇలా మీరు చాలా లాజిక్స్ చెప్పొచ్చు. మీ జాతకంలో బుధుడు బాగాలేదు సార్ అని. బుధుడు బాగోకపోతే ఏమైంది దెబ్బతింటే మనకి ఇచ్చాం కింద కారకత్వాల్లో విద్య, బంధువులు, వివేకం, మేనమామల, మిత్రులు, వాక్కు, మనం చేసే పనులు కూడా డిస్టర్బ్. సింపుల్ లాజిక్. వాళ్ళ ఇంట్లో పుస్తకాలు ఇష్టం వచ్చినట్టు పడేస్తున్నారు. అవన్నీ డిస్టర్బ్ అయిపోతాయి. బుధుడు డ్యామేజ్ అయిపోతుంది. ఓకేనా? క్లోజ్ చేద్దాం.